ఈరోజు మన అంశం ఏంటంటే విశ్వాసమా, విశ్వాసంలో దిగజారిపోవడమా. ఎందుకు ఈ మాటలు చెప్పి స్టార్ట్ చేస్తుందంటే, ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకున్నా కూడా అసలు ఏం వాక్యం చెప్పినట్టు మరలా మీకు రిమైండ్ చేసుకోవడం కొరకు. విశ్వాసమా, విశ్వాసంలో దిగజారిపోవడమా. అంటే కొంచెం ఇబ్బట్టినే ఉంటుంది దిగజారిపోవడం, వెనుకబడమా. నో ప్రాబ్లం. హల్లెలూయా. దీని గురించి దేవుడు నా హృదయంలో పెట్టిన మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక. అందరూ కూడా అన్నయ్యతో పాటు కలిసి చదవడానికి ప్రయత్నించండి. నువ్వు చదువుతూనే ఉండు. వాళ్ళు నీతో చదివినా చదువుకొని నువ్వు చదువుతూ ఉండు. నెమ్మదిగా ఇప్పుడు మనం ఎట్లా కీర్తన చదువుకున్నాం అట్లా నెమ్మదిగా సావధానంగా చదువుతాం. 3వ వచనం 12వ అధ్యాయము 3వ వచనం. మీరు అలసట పడకయో మీ ప్రాణములు విసుకకయో ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయో ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. అంటే యేసు క్రీస్తుని కూర్చిన ఆయన తండ్రి కుమారుడు మనందరినీ రక్షించడం కొరకు నమ్మకంగా తన లైఫ్ను దేవునికి అప్పగించుకొని ఓర్చుకున్నాడు. హల్లెలూయా. విశ్వాసము ఎప్పుడైనా సహనాన్ని ఇస్తుంది, ఓర్పునిస్తుంది. విశ్వాసము మనల్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోనివ్వదు, మనల్ని తొందరపడనివ్వదు. అందుకే అదే హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమై ఉన్నది ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసాన్ని ఏదైతే నీవు విశ్వాసంతో చూస్తున్నావో అది నీ లోపల నిరీక్షణను పెంచుతుంది. ఇప్పుడు యేసయ్యను అంగీకరించాము, విడుదల పొందాము, రక్షించబడ్డాము. ఇప్పుడు మన నిరీక్షణ ఏంటి? పరలోకం. అంటే ఏ వ్యక్తికి విశ్వాసము క్రీస్తు మీద ఉన్నా వారికి నిరీక్షణ. ఏం నిరీక్షణ? అదృశ్యమైనది. భూమి కనిపిస్తుంది, ఆకాశం కనిపిస్తుంది. కనిపించనివి ఏంటి? కంటికి కనిపించనివి ఏంటి? అదృశ్యమైనవి ఏంటి? యేసు మనకు కనిపిస్తుంది, వాక్యం కనిపిస్తుంది. అని తండ్రి కృపాశ, నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను అన్నాడు. 2-3 ఉంటే వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు. మీరు మొరపెడితే నేను జవాబిస్తాను అన్నాడు. ఆయన మనకు కనిపించకపోయినా మనం ఉన్నాడని విశ్వాసంతో నిరీక్షిస్తున్నాం. అంటే మన కంటికి ఆయన కనిపించట్లేదు కాబట్టి లేడు అనడానికి వీల్లేదు. ఇప్పుడు ఉదాహరణకు గాలి కనిపిస్తుందా? ఉందా లేదా చెప్పండి. ఉంది, బయట ఉంది, మనల్లో కూడా ఉంది. ఊపిరితిత్తులు అంటే ఏంటి? గాలి. ఊపిరి గాలి కాదు, ఊపిరితిత్తుల గాలి మాత్రమే పోతుంది, ఇంకేది పోదు. హల్లెలూయా. అంటే మనలో ఉంది గాలి, బయట ఉంది గాలి. ఇప్పుడు ప్రాణం పోయిందంటే దాని అర్థమైంది ఊపిరి ఆగిపోయింది. ఊపిరి ఆగి గాలి. అంటే ఏదైతే అదృశ్య లక్షణాలు, కంటివి కనిపించనివి ఏవైతే ఉన్నాయో, కనపడతలేవో, విశ్వాసంతో నిరీక్షించగలడు పరలోకాన్ని మనం చూస్తున్నాం విశ్వాసంతో. ఒకరోజు అది నిత్యమైన రాజ్యం, అది ఉంది. అయితే ఈ విశ్వాసంలో ముందుకు వెళుతూ ఉంటే ఎవరికి ప్రమాదము? సైతాన్ రాజ్యానికి ప్రమాదం.
నువ్వు విశ్వాసాలు ఎదుగుతూ ఉంటే సైతాన్ రాజ్యానికి ప్రమాదం. ఇంకా విశ్వాసం అనేది ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఈ స్పిరిచువల్గా కాకుండా ఇంకా అర్థమయ్యేటట్టు. ఇప్పుడు సామాన్యంగా ప్రపంచమంతా మనుషులంతా నమ్మకాల సముదాయం. నమ్మకాల సముదాయం అంటే ఆచారం. ఇప్పుడు లాజరాన్ని నేను నమ్ముతా, నన్ను లాజరాన్ని నమ్ముతాను. భర్త భార్యను నమ్ముతుంది, భార్య భర్తను నమ్ముతుంది, కుటుంబ సభ్యులు. సరే, ఇంకా మీకు అర్థం కావాలంటే మీరు హైదరాబాద్కి వెళ్ళాలి. ట్రైన్ టికెట్ తీసుకొని మీరు చాలా అలసిపోయి ఉన్నారు. ట్రైన్ ఎక్కగానే నీకు బర్త్ ఉంది, రిజర్వేషన్ కంపార్ట్మెంట్ ఎక్కినావు, నువ్వు రిజర్వేషన్ చేసుకున్నావు, నువ్వు హాయిగా నిద్రపోతావు. ఎక్కి మంచిగా ప్రశాంతంగా ఉంటుందా? ఉండదా? హాయిగా నిద్రపోతావు. మరి ఎట్లా? మరి ఎక్కే ముందు ఈ ట్రైన్ పట్టాలి తప్పుద్దేమో అంటే నువ్వు ప్రపంచం ఎక్కడికి పో, నువ్వు చేసే ప్రతి పని. ఇప్పుడు కరెంట్ పని చేస్తున్నాను, నాకు షాక్ కొడుతుందేమో అనుకోని చేస్తారా? ఇప్పుడు తమ్ముడు వెల్డింగ్ పని చేస్తాను, అది కరెంట్తో చేయాలి. ఒకవేళ నీది అంతా చేస్తాను, నాకేమన్నా అవుద్దేమో. ఉండదు. ఎందుకంటే మన వర్క్ ముఖ్యం, మన పని ముఖ్యం, మనం వెళ్ళడం ముఖ్యం. అంటే మనం చేసే పని మీద నమ్మకం. మనం ఎక్కే సరే, నీకు నైట్ అయిపోయింది, బస్సులు ఏమి లేవు, జీపులు ఏమి లేవు, ఒక లారీ దొరికింది ఖమ్మంలో. అడిగినావు, ముందు క్యాబిన్లో తీసుకుంటున్నాడు. ఈ లారీ ఎక్కుతాను కానీ వీడు నడుపుతాడా, దేనికన్నా గుద్దుతాడా ఉంటే ఉండవు. సరే, ఇంటికి అతిథులు వచ్చింది. సరే, నేనే వచ్చాను ఇంటికి. మీరు అన్నారు కొంచెం భోజనం చేయండి మాస్టర్ గారు. నేను తిన్నాను, అయినా మీరు బలవంతం చేశారు. మీరు నీళ్ళు ఇచ్చారు, చేయగలుగుతాను. అన్నం తింటప్పుడు ఇంట్లో ఏమన్నా కలిపిల్లా, ఫుడ్లు ఏమన్నా కలిపిల్లా ఉండదు. హాయిగా ఎంజాయ్ చేసుకుని తింటాను. ఇప్పుడు మనమందరం మనుషులం కదా, సహజంగా ఇప్పుడు పిల్లల్ని ట్యూషన్ పంపిస్తారు, పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు. స్కూల్కి పోతారు కానీ నా కొడుకు మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాడా? ఎందుకంటే నువ్వే తీసుకుపోయి దించి స్కూల్లో, మళ్ళీ స్కూల్ టైం వరకు టిఫిన్ తీసుకుపోతుంది, తినబెట్టుకుంటుంది. మళ్ళీ ఒక 10 నిమిషాల ముందే స్కూల్ కాడు ఉంటుంది, పిల్లల్ని తీసుకొని వస్తుంది. కన్ఫ్యూజన్ ఉంటుందా? ఏదైతే నీకు నమ్మకం ఉంటుందో, దేని మీద అయితే నీకు విశ్వాసం ఉంటుందో, దాని గురించి కన్ఫ్యూజన్ ఉండదు, కలవరం ఉండదు, సందేహం ఉండదు, అనుమానం ఉండదు, అసహనం అసలే ఉండదు. అసహనం ఏం చేస్తాయంటే విశ్వాస కొరతను చూపిస్తుంది. అసహనం అంటే ఇప్పుడు వర్షం పడ్డాయి, కరెంట్ పోయింది, వంట చేసుకోలేదు, వేడి నీళ్ళు పెట్టుకుంటట్లేదు, కాలరెక్కలు పొంగట్టుకుందాం. పిల్లలకి ఏమంటే నేను ఆ హోటల్లో ఏదైనా టిఫిన్ తీసుకొస్తాను, భర్త పోయి టిఫిన్ తీసుకొచ్చి వాళ్ళకి నిలబెట్టుకున్నాడు. చలో మనం బయలుదేరుతాం, మొక్కలు కడుకున్నాం, చలో మనం మందికి వెళ్తాం. ఇట్లా ఆలోచన ఎంత మంచిగా అనిపిస్తుంది. వీడు గాడి, వీడు లేవని లేవు, వీడికి ఎప్పటి ఆదివారం గుడికి వెళ్ళాలని చెప్తే వీడు వినడు. ఆయన నీకేం పొద్దుందే, నేను పిల్లలు లేమని చెప్పాను, అటు భార్య మీద కోపం వచ్చి వీడిని కొడుతుంది. కొన్నిసారిగా మీరే పోలే, నేను పోనంటాడు గుడికి. కొన్నిసారి అంటే నువ్వు పోది, నేను పోతా, నేను కూడా పోనా ఆమె అంటాడు. అంటే ఏం జరుగుతుంది అంటే క్లారిటీ మిస్ అయింది. ఇవాళ ఆదివారం నా దేవుని సన్నిధిలో నేను నా కుటుంబం ఉండాలి అనే ఆలోచన ఎవరికి ఉంటుందంటే క్రీస్తు మీద విశ్వాసం ఉన్న వ్యక్తికి ఉంటుంది. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే ముందుకు నడిపిస్తుంది. విశ్వాసం ఉన్న ఏ వ్యక్తి అయినా ముందుకు వెళ్తున్నాడు. ఉదాహరణకు మీరే నైట్ అంతా ముసురు, ఉదయకాలం ముసురు, గెలిపించుడే లేదు. ఎప్పుడో 5 నిమిషాలు 10 నిమిషాలు ఇచ్చినట్టున్నది. నేను నైట్ అంతా నిద్రపోరుగా చూస్తున్నా, బయటకు వచ్చి చూస్తున్నా, తెలియదు. కొంచెం గట్టిగా పడుతుంది, కొంచెం మామూలుగా పడుతుంది, కొంచెం గట్టిగా పడుతుంది, కొంచెం మామూలుగా పడుతుంది. ఇది ఉదయకాలం లేస్తారు, ఇది ఎలిసేట్లేదు. ఇక బోర్డు ఎందుకులే, నేను పోయి చికెన్ షాప్ చికెన్ తీసుకొస్తాను
ఈరోజు నువ్వు కొంచెం బగారే, తర్వాత గుడిసె. అంటే వీళ్ళ ఫెయిత్ ఎక్కడుంది? ఫెయిత్ ఎక్కడ, విశ్వాసం ఎక్కడుంది? వర్షం పడుతుంది, ఎట్లా మనం కావాల్సుకొని పోతున్నాము, అందరికీ తెలుసు. అయినా ఈ వర్షం పడదు, అందరూ వస్తారా? ఎవరు రారు, ఎవరు ఇద్దరు ముగ్గురు వస్తారు. ఇక పాస్ట్ ఏంటైనా తప్పదు, వచ్చేనా వచ్చి చెప్పిపోతాడు. ఏదైనా ఉంటే మనం వాళ్ళ పక్కన అడుగుదాం. ఇవన్నీ ఏం చేస్తుంది? అపనమ్మకం వలన ఇవన్నీ కలుగుతాయి. ఒకవేళ నమ్మకం ఏం చేస్తుందంటే గొడుగు లేకపోయినా తడుచుకుంటూ వచ్చేస్తాం. నమ్మకం ఏం చేస్తుందంటే గొడుగు ఉంటేనే పోదాం, అపనమ్మకం. గొడుగు లేదు ఎట్లా, ఎవరు ఆటో రమ్మని రాదు, ఇక్కడ పక్కనే కదా, కొంచెం ఇక్కడ నడిచి వెళ్ళే వరకు మొత్తం బట్టలు తడుస్తాయి. అసలే స్నానం చేసుకున్నా, ఇవి కొత్త బట్టలు. అంటే ఇవన్నీ చిన్న చిన్నవి. అంటే మనకు తెలియకుండా మన విశ్వాసాన్ని పెద్ద పెద్ద డిస్టర్బ్ చేయడం, అన్ని చిన్న చిన్నవి చిన్న చిన్నవి. అందుకే ఎబ్రీ గ్రంథకర్త అంటాడు, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు చూచూ మనం ముందుకు కొనసాగాలి. విశ్వాసం ఏం చేస్తుందంటే ముందుకు నడిపిస్తుంది. అసహనం, అవిశ్వాసం ఏం చేస్తుందంటే వెనుకకు. ఇప్పుడు రోజుకు వెనుక కూర్చోడు. ఫస్ట్ వారం వచ్చినప్పుడు ముందు కూర్చుండేది, మళ్ళీ 2వ వారం వచ్చినప్పుడు సెకండ్ లైన్లో కూర్చుంటుంది, మళ్ళీ 3వ వారం 4వ లైన్, మళ్ళీ లాస్ట్. అంటే ఏమైందండి? వెనుకకు పోయేది కాదు దేవుని విశ్వాసం. నీకేం జరిగినా ఓర్చుకుంటూ ముందుకు జరిగేది. ఎందుకు ఇది జరుగుతుంది అసలు? ఇట్లా జరగడానికి రీజన్ ఏంటి? నువ్వు ఫ్లైట్ ఎక్కినా నీకు అనుమానం ఉండదు. అప్పుడు ఏమైపోయిందంటే పైన విమానానికి పక్షుల గుంపు పక్షి దాకా పడిపోయేది. దాని మీద రీసెర్చ్ చేసి అసలు ఏం చేయాలి ఆ పక్షులు తాకితే ఇక ఆకాశంలో పక్షులు తప్పే ఉండే కదా, పైన ఎగిరే. అవి తాకినా కూడా పడిపోకుండా ఉండడం కొరకు ఏం చేయాలని ఆలోచిస్తే అదేదో యంత్రం లోపల ఉంటుందట, దాన్ని అది గట్టితనం చేస్తాడట. కోళ్ళు ఉంటాయి చూడు, ఆ కోళ్ళను అందరూ పడేస్తారట. ఆ దాంట్లో ఉన్న శక్తి, అది ప్రయోగీయంలో అంటే మొత్తం ఇది వేయడం ద్వారా అది తెలియని శక్తి ఉత్పన్నం చేస్తే అప్పటి నుంచి పైన ఏ పక్షి తాకినా అది పడుతుందట. అంటే చిన్నదానికే వెనుకైపోవడు, చిన్నదానికే ప్రార్థన ఆపేసుడు, చిన్నదానికే బైబిల్ చదవడం ఆపేసుడు, చిన్నదానికే. అంటే ఫెయిత్ ఏమైతుంది? తక్కువ. సాతాను ఒక్కటే చేసేస్తాడు, విశ్వాసుల మీదికి రాడు, సేవకుల మీదికి రాడు, సంఘస్థుల మీదికి రాడు. దేవుని మీద నీకు విశ్వాసం పోయేటట్టు చేస్తే అది ఒక్కసారి తగ్గదు. క్రమక్రమంగా దీన్ని డ్రైవింగ్తో పోల్చి చెప్పచ్చు. ఎందుకు డ్రైవింగ్తో పోల్చు? బండి స్టార్ట్ అవుతుంది, ఒక గేర్ మారవగానే 2వ గేర్కి వెళ్తుంది, 3వ గేర్కి వెళ్తుంది. గేర్ మారుస్తూ ఉండాలా? అది ముందుకు పోవాలంటే ఏం చేయాలి? డ్రైవర్స్ ఎక్సిలేటర్, ఆ ఎక్సిలేటర్ మీద కాలు పెట్టాలి, పెడల్ మీద. దీంట్లో వెళ్తాడు. అయితే ఈ కాలు తీసేసినాం అనుకో, మెల్లగా ఆగి. అంటే జడత్వం అంటుంది. అంటే మన లైఫ్లో, మన జీవితంలో మనం ఎవ్వరూ గుర్తించకుండా మన విశ్వాసము తటస్థంగా అయిపోయింది. ఉంది, ప్రాణంతోనే ఉంది, కానీ కదలదు. ఇంజన్ స్టార్టింగ్లోనే ఉంది, గేర్ మారవాలి, పెడల మీద కాలు పెట్టలేదు. అంటే అట్లా అయిపోతుంది. ఎందుకు అయిపోతుందో చెప్పండి ఒకసారి. 3వ అధ్యాయం అదే ఎబ్రీ పత్రిక 12వ వచనం చదవండి. ఎబ్రీ 3:12. సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని
దుష్ట హృదయం మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా. రక్షించబడిన తన ప్రజలతో చెప్తున్న మాట ఏంటంటే, సహోదరులారా, సహోదరి సహోదరుడా, ఆత్మీయులారా, నా కన్న పిల్లలారా, నన్ను ధరించుకున్న నా ప్రియ కుమారులారా, కుమార్తెలారా, జీవము కలిగిన దేవునిని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము ఒకవేళ మీ అందు ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకున్నాడు. అన్నిటి మీద కేరింగ్ ఉంటుంది మనకు. అసలు నీకు కలిగిన విశ్వాసము జీవము కలిగిన దేవుణ్ణి వదిలిపెట్టిందా, అంటిపెట్టుకొని ఉందా అన్నది ఒక్కసారి ఆలోచించాలి. ఏంటిది? విశ్వాసము లేని దుష్ట హృదయం. విశ్వాసం అనేది మనం చదువుకున్నాం, మనకు తెలిసిందే 10:17 రోమా, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన. అంటే దేవుని మాటలు విని అనుసరించి ఆచరిస్తే విశ్వాసం గ్రోత్ అవుతుంది. అందుకే రోమ 12:3 తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనగా దేవుడు ఒకనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం, ప్రతి ఒక్కనిగా దేవుడు ఒక్కొక్కనికి దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారం ఒక్కొక్కనికి దేవుడు విశ్వాసాన్ని పంచి వారి బట్టి విశ్వాసాన్ని ఇచ్చారు. 5 రొట్టెలు 2 చేపలు పంచి ఇస్తే ఇప్పుడు చిన్నపిల్లలు తిన్నట్టు పెద్దలు తినరండి, చెప్పండి. ఇప్పుడు 6 నెలల సంచి తీసేలా తింటుంది. 6 నెలల సంచి తిన్నట్టు నేను తినగలుగుతానా? నాకు బలమైన ఆహారమే కావాలి. అంటే విశ్వాసం అందరి లోపల ఉంటుంది. కానీ వారి పరిమాణాన్ని బట్టి దేవుడు ఇచ్చేసాడు. ఇచ్చిన విశ్వాసాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి? పెంచుకోవాలి. విశ్వాసం ఎదగాలంటే ఆయన మాటకు, ఆయన ఆలోచనను అంగీకరించాలి. వినడం కాదు, మనం ఎక్కువ వింటాం, అంగీకరించి అనుసరించడం కొరకు లోపడాలి. నీ పాపకు 10 సంవత్సరాల అమ్మాయి తల్లి అన్నం వేసి ఇస్తుంది అంత మట్టుకే. కానీ ఈ పిల్ల ఏం చేయాలి? తినాలి. తిన్నది జీర్ణించుకోవాలి. అంటే వాక్యం వినాలి. విన్నదాన్ని ఆచరించడం కొరకు, అనుసరించడం కొరకు దానికి సరెండర్ అయిపోవాలి. అయితే విశ్వాసములో వెనకబడితేనట లోబడిన స్వభావం ఉంటుందట. ఇజ్రాయెల్ ప్రజలను ఉద్దేశించి యెషయా ప్రవక్త ఒక మాట చెప్తే చదవండి. 48వ అధ్యాయం 4వ వచనం. 48వ అధ్యాయం 4వ వచనం. నీవు మూర్ఖుడవనియు నీ మెడ ఇనుప సరమనియు నీ మెడ ఇనుప నరమనియు నుదురు ఇత్తడనియు నీ నుదురు ఇత్తడనియు. అంటే నీవు మూర్ఖుడవనియు, నీ మెడ ఇనుప నరమనియు, నీ నుదురు ఇత్తడనియు నేను ఎరిగి ఉన్నానా? నువ్వు ఎరిగి ఉన్నావా? నీవు ఎరిగి ఉండి. హల్లెలూయా. అంటే ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఉద్దేశించే మీరు మూర్ఖులనియు, మీ మెడ ఇనుప నరమనియు, మీరు ఇంకా నీ నుదురు ఇత్తడనియో మీకు తెలుసు. దీనికి చక్కటి ఉదాహరణ ఇజ్రాయెల్. ఎందుకంటే వాళ్ళు ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు. వీళ్ళ లైఫ్లో గొప్ప గొప్ప కార్యాలు
జరిగాయి. విశ్వాసం చేత ఎర్ర సముద్రం నడిచిపోయిన 1 కొరింథీ. థ్యాంక్ యూ తల్లి ప్రశంస. 10వ అధ్యాయం 1వ వచనం అనే. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయి, అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడి. ఇప్పుడు చూడండి, వాళ్ళ ఫెయిత్ ఏమైపోయింది? వెనుకబడింది. ఇన్ని అనుభవాలు ఉన్నాయని చెప్తున్నాడు వాళ్ళ పితరులకు. అరే, ఎర్ర సముద్రం దాటిలో మేఘం కింద ఉన్నారు, మహిమలో ఉన్నారు, ఆకాశం అన్నదే పోషించబడుతున్నారు. మరి ఇన్ని కార్యాలు మీ ఇశ్రాయేలు జీవితంలో జరిగిన తర్వాత వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా లేకపోయారు. 3వ అధ్యాయం 12వ వచనం ఉంటుంది, సహోదరులారా, జీవము కలిగిన దేవుని విడిచిపోనట్టే విశ్వాసము లేని హృదయం ఒకవేళ మీలో ఉందేమో చూసుకోండి. మరి వీళ్ళ లోపల ఉందా విశ్వాసం? లేవు కదా. ఐగుప్తు నుంచి నడిపించిన దేవుడు కదా, విడిపించిన దేవుడు కదా. ఇదే విషయాన్ని మన స్తెఫెను గారు చెప్తారు. 7వ అధ్యాయం అనుకుంటా, ఒక్కసారి తీయండి. 39 వచ్చింది అనమాట. చూడండి ఒక్కసారి. 7వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 40 వచ్చిందో 39 ఒక్కసారి చూడండి. చదవండి. ఇతనికి మన పితరులు లోపడడం 38 నుండి 43 వరకు చదువు. సినాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోను సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యం వలన తీసుకునేవాడితడే. అతనికి మన పితరులు లోబడనలక ఇతనిని త్రోసివేసి తమ హృదయములో ఐగుప్తునకు పోగోరిన వారై, తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరు వారై, అంటే వీళ్ళు కానానికే ప్రయాణం అవుతున్నారు, వీళ్ళు ఎర్ర సముద్రం దాటుతున్నారు, మరణాలు మధురంగా మార్చబడ్డాయి. వీళ్ళు ముందుకే, వీళ్ళ ప్రయాణం ముందుకే, కానీ వాళ్ళ మనసు అట, వాళ్ళ హృదయం అట ఐగుప్తుకు పోవడం ఇష్టం ఉందట. అంటే వీళ్ళ విశ్వాసం ఏమైపోయింది? మనుషులు ముందుకు పోతున్నారు కానీ విశ్వాసం బ్యాక్ అయిపోయింది, హృదయం బ్యాక్ అయిపోయింది. ఎట్లా బ్యాక్ అయిపోయింది అంటే దేవుని మీద నుండి తొలగిపోయింది. సాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే నీ మనసు దేవుని మీద నుండి తొలగిపోతే వాడు గెలిచినట్టే, నువ్వు ఓడిపోయినట్టే. అయితే నీ మనసు దేవుని మీద నుండి పోవడం కొరకు వాడు ఎవరినైనా వాడుకుంటాడు, ఎవరినైనా వాడుకుంటాడు. సంఘస్థుల, సేవకుల, భార్య, భర్త, పిల్లల ఆర్థిక ఇబ్బందుల, అనారోగ్యమా, అవమానమా, నిరాశన, నిస్పృహన, ఏదైనా వాడు వాడుకొని వాని అల్టిమేట్ గోల్ ఏంటి? నీవు హృదయంలో దేవునికి చోటు ఇవ్వకుండా నీ మనసు, నీ హృదయం, నీ ఆలోచనలు దేవుని విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలంటే విశ్వాసం సన్నగిల్లాలి. విశ్వాసం సన్నగిల్లాలంటే నువ్వు వెనకైపోవాలి. వెనకైపోవడం అంటే ఏంటిది? మనసులో వీళ్ళు ముందుకే ప్రయాణం చేస్తున్నారు. ఎంత విచిత్రంగా ఉందని వీళ్ళది. వీళ్ళ ప్రయాణం ముందుకే, కానీ హృదయం ఐగుప్తులో అక్కడికే పోతాం. అదే మర్చిపోయింది. హల్లెలూయా. అందుకే బైబిల్ ఉందండి, ఎబ్రీ 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. ఆయన ఉన్నాడనియు ఫలము తన వెతుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా. వాడు ఏం చేయడండి, సైతాన్ గాడు ఏం చేయడు.
నీ మనసు దేవుని హత్తుకోకుండా చేస్తుంది. ఇంకో మాట చెప్పాలంటే నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వకుండా చేస్తుంది. మీరు తీయండి మొదటి అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక. హృదయంలో దేవునికి చోటు ఇవ్వకపోతే, విశ్వాసంలో సన్నగిలితే, విశ్వాసంలో మనం వెనకబడిపోతున్నట. దేవుడే అలాంటి వ్యక్తులను భ్రష్టాత్మకు అప్పగిస్తాడట. భయం అనిపించింది. పెద్ద లిస్ట్ ఉంది. అది 28వ వచనం చదవండి. సోదరు, నువ్వు కంగారు పడకుండా ఫోన్ అన్న చూడ, నీకు అక్షరాలు సరిగా నీకు కొంచెం ఇబ్బంది పడుతున్నావు కనపడక, స్పష్టంగా మంచిగా చదువు. ఇంకో మైక్ కట్టించి అది దగ్గరించుకో, నీది దగ్గరించుకోనా ఆ తమ్ముడికి ఒకటి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, ద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రుల కవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్ణయులనైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతించుచున్నారు. వెరీ గుడ్. అంటే ఎంత భయంకరమండి. దేవునికి మనసులో చోటు ఇవ్వకపోతే దేవుడే వారిని భ్రష్టాత్మకు అప్పగించేస్తాడట. ఆ భ్రష్టాత్మ ఏ పనులు చేస్తే పెద్ద లిస్ట్ ఉంది, పెద్ద లిస్ట్. ఆ లిస్టును ఒకసారి చెక్ చేసుకోవాలి. అవేమన్నా నా లోపల ఉన్నాయా? పెద్ద లిస్ట్కి వెళ్ళి చదవాలి. భయం అనిపిస్తుంది. వాక్యంలో ఉందని నేను చెప్తున్నా, చెప్పండి. వాక్యంలో ఉందని నేను చెప్తున్నా. నేను సొంత పరిచయం కలపలేదు కదా, మీరేం సొంత పరిచయం కలపలేదు. అంటే ఎవరైతే యేసయ్యకు మనసులో చోటు ఇవ్వరో వాళ్ళకు ఏం చేశారు? వాళ్ళకి అన్నీ తెలుసాట, ఇవి చేయొద్దని తెలుసాట. కానీ చేసే వాళ్ళతో సంతోషిస్తూ వీళ్ళు కూడా అవే పనులు చేసుకుంటూ పోతారు. కానీ మరణానికి పాత్రలో, నిత్య నరకానికి గుండానికి పాత్రలో. అందుకే నువ్వు ఏది పోగొట్టుకున్నా దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. అందుకే ఫెయిత్ హోమ్ అంటే విశ్వాస గృహం. హల్లెలూయా, విశ్వాస గృహం. మీరు సేవకులందరినీ చూడండి, శ్యామ్ సుందరయ్య ద్వారా వచ్చిన సేవకులు చూడండి. ఎందుకంటే డబ్బు మీద, జీతాల మీద ఆధారపడే పరిస్థితి కూడా వచ్చినప్పుడు జాబు చెప్పారు. అసలు నన్ను తీసుకుపోయి 4 గంటలు వేస్తే ఒక్కొన్ని ఎక్కడ బంధువులు లేరు, అన్నదమ్ములు లేరు, అక్కచెల్లెలు లేరు, తల్లిదండ్రులు లేరు, అందరికీ ఆత్మీయులు లేరు, సేవకులు లేరు. ఒక్కొన్ని గుడ్డు కుక్కలాగా 4 రోజులు ఏడ్చారు. కానీ విశ్వాసం లేకపోతే ఒక్కొక్కరిని ఎందుకుంటానండి? నెల రేషన్ కూడా లేదు, ఫుడ్ కూడా లేదు. ఎలా బ్రతకగలిగారు, ఎలా జీవించగలంటే అందులో ఉండే దేవుని మీద ఉన్న విశ్వాసము జ్ఞానాన్ని ఇస్తుంది. ఏడుపొచ్చి ఏడవలేదు, అన్ని గుర్తొచ్చి ఏడ్చిన. నన్ను కొన్ని ఒంటరిగా తీసుకో, యేసు ప్రభు ఇద్దరిద్దరిని పంపిండండి, ఒక్కరిని ఎక్కడికి పంపాలి? యేసు ప్రభు ఇద్దరిద్దరిని పంపిండు. మోషే 12 మందిని పంపాడు కలిసి. హల్లెలూయా, ఇద్దరిద్దరు. అటువంటిది నన్ను ఒక్కొన్ని పంపితే నేను ఏడుస్తున్నా. సేవ మీద భారంతో కాదు, నా మీద నాకున్న ప్రేమతో నన్ను తీసుకొచ్చుకుంటే యేసయ్యా అని నా మీద నాకు అసహ్యం వచ్చింది, అసహనం వచ్చింది. 4 రోజులు ఏడ్చిన తర్వాత ఏడవడానికి ఏమి లేదు, అయిపోయింది కదా ఏడ్చడం.
అప్పుడు నాకు అసలు నేనేం చేయాలి ప్రభు అని అడగడం మొదలుపెట్టిన. ఈ నెల రోజులు నా మైండ్ పనిచేయాలి. ఇచ్చిన రాసి ఉంది కదా, అయిపోయేదాకా కొన్ని బియ్యం కొన్ని డబ్బులు ఇచ్చాడు కదా, అయిపోయింది. నెల రోజులు మొత్తం చదవం అయిపోయింది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏడ్చిన నాకు ఇవన్నీ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి అని ప్రభుని అడిగితే ప్రభు ఆలోచించాడు, నువ్వు ఆదివారం గుడికి వెళ్ళాలని. నేను సేవ చేయడానికి వచ్చాను. ఎక్కడ సేవ చేయాలి? ఎవరి దగ్గరికి పోయి చెప్పాలి? నన్ను ఎవరు నమ్ముతారు? మా బంధువులు ఎవరో ఉన్నారంటే మా అన్న కొడుకైనా ఇక్కడ సేవ చేస్తాను అంటే ఆయనని బట్టి వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ నన్ను నమ్ముతారు. ఇప్పుడు నన్ను ఎట్లా నమ్ముతారు? ఎవరున్నారు నన్ను నమ్మడానికి? ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? ఏడుచుడు అయిపోయింది కాబట్టి అడిగిన ప్రభు నన్ను ఏం చేయాలి అడిగితే ప్రభు అన్నాడు, నువ్వు మందిరానికి వెళ్ళాను. మందిరానికి వెళ్ళినప్పుడు నేను ఏ మందిరానికి వెళ్ళాలని ఆలోచిస్తే ఫుల్ గాస్పెల్ చర్చికి వెళ్ళి, ఫుల్ గాస్పెల్ అంటే పరిశుద్ధాత్మ నమ్ముతారు, వరాలు నమ్ముతారు, స్వస్థతలు నమ్ముతారు, వాక్యాన్ని నమ్ముతారు. వాక్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే మొత్తం మీద నేను ఆ నెల రోజులు ఎదురుగా ఉన్న హోటల్కి వెళ్ళేది కాబట్టి ఆ హోటల్లో అంజయ్ అనే వ్యక్తి పరిచయమైంది కాబట్టి ఆ హోటల్కి వచ్చేవాళ్ళు కొంతమంది క్రైస్తవులను పరిచయం చేశారు. వాళ్ళని నేను అడిగాను. వాళ్ళ చర్చిలు వాళ్ళకే ఉంటాయి. వాళ్ళని నేను అడిగితే పలానా దగ్గర పెంతకోస్తు చర్చి ఉంటుంది గొల్లగూడలో, అక్కడికి వెళ్ళొచ్చు. ఇప్పుడు సరే చర్చి అడ్రస్ తెలిసింది. సైకిల్ కూడా ఉంది. పాస్టర్ గారు సైకిల్ అయ్యవాడిన సైకిలే నాకు ఇచ్చాడు, అయ్యవాడిన డ్రమ్మే నాకు ఇచ్చాడు. సైకిల్ డ్రమ్ అవి ఉన్నాయి, రూమ్లో ఉన్న కిరసనాయిల్ దీపం పెట్టుకొని. కానీ నేను నా గురించి ఆలోచిస్తే ఉన్న విశ్వాసం పోతుంది. ఒక్కోసారి పాస్టర్ మీద నన్ను కొన్ని ఇక్కడ వేసేది అసలు ఆయన నేను ఎట్లా బతకాలి? యవనస్తుడు కదా, ఆకలి అవుతుంది, తినాలనిపిస్తుంది. ప్రతి యవనస్తుడు తినాలనిపిస్తుంది. 19 సంవత్సరాల వయసు, ఆకలి బాగా 3 ప్లేట్లు పెట్టినా 3 నిమిషాల్లో తినగలుగుతుంది. అయితే నేనేం చేసిన ప్రార్థన మొదలుపెట్టిన. ప్రార్థన నాకే ఆలోచన వచ్చింది, సరే ఆదివారం గుడిపోదు, మిగతా టైం ఏం చేయాలి అంటే ప్రభు అంటున్నాడు, ప్రేరేపణిస్తున్నాడు. అంటే ప్రేరేపణ నా మీదకి వచ్చింది. ప్రేరేపణ ఏంటంటే నేను ఒక్కొని ఒంటరిగా ఉన్నాను, నాకు తెలిసిన వాళ్ళు. అసలు బైబిల్లో ఎవరైనా ఒంటరిగా ఉన్నారా? ఒంటరిగా ఉంటే ఏం జరిగింది? మరి సాయంత్రం పొద్దు పోవాలి కదా, ఎట్లా పోవాలి అని బైబిల్ చదవడం మొదలుపెట్టిన. ఆదికాండంలో మొదలుపెట్టినప్పుడు సృష్టి చేసిన తర్వాత ఆదామును ఒక్కరిని చేశారు. హల్లెలూయా. ఓహో, దేవుడు ఒక్కరిని చేశారు అంటే ఇంట్రెస్ట్, మస్తు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే అన్ని ఆధారాలు పోయినాయి కదా, ఏం లేదు కదా. ముచ్చట పెట్టడం లేరు, నన్ను ప్రేమించడం లేరు, నాకు ఒక ఆలోచించడం లేరు, ఏం లేదు. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను? నాకు దేవుడే దిక్కు. హల్లెలూయా. నిన్ను పట్టించుకుంటూ ఎక్కువైపోతే నువ్వు దేవునికి దూరం అవుతావు. నిన్ను ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోతే నువ్వు దేవునికి దూరం అయిపోతావు. విశ్వాసం పోతే భక్తి అన్ని పోతాయి. నా అనుభవం చెప్తున్నాను. అయితే చదువుతుంటే మరి నేను ఒక్కడే ఉన్నాడు కదా ప్రభు అనుకున్నాను. కొంచెం ముందుకు కూడా పోతే ఒంటరిగా ఉండడం మనసు కాదని ఒక జంట చేసి హల్లెలూయా. తోడు అంటే భరోసా. ఎందుకంటే జంతువులు మాట్లాడవు కదా, ఇద్దరు అవ్వ ఆదాము మాట్లాడుకుంటున్నారు. చాలా బాగుంది. ఇక ధ్యానమే, ఇంకేం లేదు, మనసులో ఏ టెన్షన్ లేవు, దేని గురించి బాధ లేదు. ఇక చదవడం మొదలు పెడతాడు. మళ్ళీ ముందుకు వెళ్తుంటే మళ్ళీ ఆలోచన వస్తుంది. ఏ ఒంటరితనం గురించి అక్కడ స్టార్ట్ అక్కడికి అంతవరకు ముగించాలి కదా. ఒకసారి ఆదాముడు ఏం పని మీద పోయాడో బయటికి, ఆ తోటలోకి వెళ్ళి వేరే పనుల మీద పోయాడో, ఏ పనుల మీద పోయాడో, అవొక్కతే ఉంది. ఉంటే వాడు సైతానుడు వచ్చిండు, మనసును పాటు చేసాడు. చెడగొట్టేదే మనసును, చెడగొట్టేదే ఆలోచన. ఏంటి? ఉన్నదానినే చూపించి చెడగొట్టబడతాడు. లేకపోతే కథలు చెప్పాడు వాడు, ఉన్నదానికెళ్ళే వాని వేరియేషన్లో చెప్తాడు. అసలు ట్రూత్ అది కాదు, వాడు అబద్ధికుడు కదా, సత్యం అది కాదు. తినొద్దు అనేది ట్రూత్, తినొద్దు అనేది ట్రూత్. మేము తినొద్దు, ముట్టొద్దు, చూడొద్దు అని దేవుడు చెప్పాడు. ఎట్టించారా? దేవుడు మంచోడైతే ఎందుకు తినొద్దు అంటాడు? ఇన్నిచ్చిన దేవుడు అదొక్కటే ఎందుకు వద్దు అంటాడు? ఆయన నేను చూస్తే నువ్వు చాలా కండిషన్ నిక్కచ్చి మనిషి ఉన్నట్టు, నువ్వు మాట కట్టుబడి ఉండే మనిషి ఉన్నట్టు. సరే నేను డిస్టర్బ్ అయ్యా, చూడొద్దు అన్నాడా? చూడొద్దు.
అయితే చూడు తప్పే ఉంది, చూడు తప్పే ఉంది. అంటే దైవిక విషయాలు అర్థం కాకుండా నీ దృష్టిని చేస్తారు. తెలుసా, నువ్వు ఇక్కడ వాక్యం వింటూనే ఉంటావు, నీ మనసు ఇంకేదో ఆలోచిస్తా. రన్నింగ్ అవుతా అంటాడు, రన్నింగ్ క్రికెట్ కామెంటర్ లాగా లోపల నడుస్తూ ఉంటాడు, పైకి మాత్రం కానీ లోపల జరుగుతాడు. అది నీకు మాత్రమే తెలుసు, నీకు మాత్రమే తెలుసు, నీ మనసుకు మాత్రమే తెలుసు. అంటే ఇదేది లోపలికి పోతుంది. ఎందుకంటే బాగు చేసేది కదా, బ్రతుకును కట్టేది, స్ట్రెంత్ అవుతావు కదా, బూస్టింగ్ కదా, ఫెయిత్ పెరుగుతుంది కదా, బలం వస్తుంది కదా. చూసేసరికి దేవుని మాటలు మర్చిపోయింది, ఆకర్షణ వచ్చేసింది, పొందాలన్న ఆలోచన వచ్చింది, తినాలన్న ప్రేరేపణ కలిగింది, కాళ్ళకు అని చెప్పింది, తిన్నది, భర్తకిచ్చింది, అయిపోయింది. ఇట్లా ఒక 3 నెలలు ఏకదాటిగా బైబిల్ చదవడం, ఆదివారం గుడికి వెళ్ళిన ఆ వారం వెళ్ళిన పాస్టర్కి వచ్చేది మంచి భోజనం, వారానికి 100 రూపాయలు. ఈ వారం అంతా 100 రూపాయలు ఒక్కొనే కదా. ఆకలి అయితేనే వంట చేసుకొని తినేది. ఆ టైంకి మంచి నీళ్ళతో తిన్నా రుచి ఉంటుంది, ఆకలి అయితే రుచి ఎరగదు కదా. ఆకలి అయినప్పుడే తినేది. మళ్ళీ 100 రూపాయలు అప్పటి కొరకు దాన్ని కాపాడుకోడు. మళ్ళీ ఆదివారం వెళ్ళిందంటే కంపల్సరీ అన్ని రకాల ఫుడ్ ఉంటుంది. కానీ ఏ రోజు కూడా అక్కడ బ్యాప్టిస్ట్ జార్జ్ ముల్లర్ అని పెద్ద బ్యాప్టిస్ట్ ఫ్యామిలీ, రిటైర్డ్ ఎంప్లాయీ, మన సిబిసి చర్చ్ లాగా పెద్ద చర్చ్ లాగా, లేక వరంగల్ పెద్ద చర్చ్ లాగా మెయిన్ కీ పర్సన్స్ అన్నట్టు వాళ్ళ ఫ్యామిలీ, కొడుకులు కోడలు అంతా గవర్నమెంట్ టీచర్స్, హెడ్ మాస్టర్స్. వాళ్ళ ఇంటికి పోతే మనం అన్నం తింటప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ అందరూ చూస్తే అసలు అన్నం కూడా తినబుద్ది కదా, అట్లా పరిస్థితి అంతా అందరూ కొట్టేసరికి తినబుద్ది కదా, అసలు ఆకలి అంత ముళ్ళ మీద ఉన్నట్టు అనిపిస్తాడు, అంత ఫ్రీగా అనిపించవచ్చు. దాదాపు 6 నెలల పేరు మీద 2 సార్లు వాళ్ళ ఇంట్లో భోజనం చేసేసారు. అయితే నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ప్రతి చిన్నదాన్ని వెళ్ళి నాకు ఇంట్లో ఏం లేదు, బియ్యం లేవు, నాకు చేతి ఖర్చు కావాలి, ఇస్తారు. అడిగితే ఇస్తారు. వాళ్ళు సేవకులు మస్తు ప్రేమిస్తారు, డబ్బులు ఇస్తారు. ఎందుకంటే అందరు ఎంప్లాయీసే కదా, నెలకు 1000 రూపాయలు ఇవ్వమని ఇస్తారు అడిగితే. మనది అడిగే పరిచర్య కాదు కదా. మళ్ళీ ఒక 3 నెలల తర్వాత పాస్టర్ వచ్చాడు, ఎట్లున్నాడో ఏమో అని అక్కడ వదిలిపెట్టి వస్తుంది. ఆల్రెడీ జ్వరం వచ్చింది 4 రోజులు. తీసుకుపోయి వాళ్ళు పరిచయం చేసి, నువ్వు ఏం చెప్పిపోయావో ఇంతవరకు మా దగ్గరికి రాలేదు, మీరున్నప్పుడే వచ్చి తిన్నాడు, ఇప్పుడు మళ్ళీ మీతోనే వచ్చి తింటున్నాడు. 2 times పరిస్థితి అంతా చెప్పారు. కానీ ఫెయిత్, ఆ విశ్వాసమే ఈరోజు పరిచర్లో ఉండి ఆ విశ్వాసం నుంచి మీకు చెప్పగలిగే అవకాశం దేవుడు నాకు ఇస్తున్నాడు. దుష్టుడి ప్లాన్ ఏంటంటే నీ ఫెయిత్ దెబ్బతీయాలి, దేవునిలో ఉన్న నీ విశ్వాసాన్ని డిగ్రేడ్ చేయాలి, డిస్కరేజ్ చేయాలి. దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు, నువ్వు విశ్వాసం ఎదుగుతున్నావు. మరి విశ్వాసం మాటల, చెప్పండి, మాటల విశ్వాసం, క్రియలు లేని విశ్వాసం. క్రియలు ఏంటంటే యాక్షన్, క్రియలు ఏంటంటే యాక్షన్, చర్యకు ప్రతి చేయాలి. బైబిల్లో ఉన్న విషయాన్ని చెప్తే మీ అందరికీ తెలిసేది చెప్పి క్లోజ్ చేసేది. అబ్రహాము 99 సంవత్సరాలు, శారమ్మలో ముసలిమని. కానీ దేవుడు యవనస్తుడిగా ఉన్నప్పుడే వాగ్దానం చేశాడు, నీకు సంతానాన్ని ఇస్తా, నిన్ను విస్తరింపజేస్తాడు. ఆ 75వ ఏట నుండి ఇంచుమించు ఒక 25 సంవత్సరాల వరకు ఆ విశ్వాసాన్ని కోల్పోలేదండి. దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని. మరి ఆయన పేదోడు కాదు, ఆస్తి లేదే, ఫుల్ ఆస్తి, పని మనుషులు లేరు, పని మనుషులు ఉండవు, అన్నీ ఉన్నాయి, ప్రార్థన బలిపీఠాలు అన్నీ ఉన్నాయి. కానీ వారసు ఏదైతే నీకు లేదో దాని మీదకి నీ మనసు పోయిందనుకో, విశ్వాసం సన్నగిల్లుతుంది. అయితే ఈ వ్యక్తి విశ్వాసం సన్నగిల్లలేదు. ఎందుకంటే యెహోవా నమ్మెను, దేవుణ్ణి అతడు నమ్మెను, అతనికి
నీతిగా ఎంచబడెను. అవిశ్వాసమును బట్టి వాగ్దానము చేసిన దేవుని వాక్యాన్ని సందేహించలేదు, కానీ విశ్వాసాన్ని బట్టి బలం పొంది రమారమి 100 ఏళ్ల వాడైనప్పటికీ, శారా గర్భం మృతతుల్యమైనప్పటికీ విశ్వాసము వలన బలము పొంది ఇస్సాకును పొందుకున్నాడు. అంటే విశ్వాసము మాటలు కాదు. ఇప్పుడు విశ్వాసం గురించి చెప్తున్నాను, మాటలు క్రియలు. పస్తులుండి కూడా ప్రభువా నీ వైపే చూడాలి, మాకు ఇంట్లో బియ్యం అయిపోయింది, కొంచెం మీరు నాకు సాయం చేయండి. నా పెద్ద బిడ్డ ఫస్ట్ క్లాస్ అసలు, వీళ్ళిద్దరు ట్విన్స్, ఆదిత్య వేసి ఫీజులు వెళ్తలేవు, అరకొరి ఇబ్బంది. వెళ్ళకపోతే స్కూల్ బంద్ చేసేసి వెళ్తారు. చర్చిలో అనౌన్స్మెంట్ చేయండి, నా బిడ్డలు స్కూల్కి వెళ్తారు, మీరు ప్రార్థన చేయండి అనలేదు. అంటే ఎవరో వాళ్ళు సాయం చేస్తారు కదా. ఇప్పుడంటే ఇల్లు ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయని పరిస్థితులు అని చెప్తున్నాం, ప్రార్థన చేయాలి, అట్లా కూడా అనలేదు. అది గుర్తు చేస్తారు వీళ్ళు. ఎందుకు డాడీ సమస్యలు సంఘంకు ఎందుకు చెప్తావు? నీ పర్సనల్ సమస్యలు చర్చిలో చెప్పొద్దు. నీ పర్సనల్ సమస్య, అసలు నీ ఫెయిత్ ఏమైపోయింది దేవునికి చెప్పు. మందిర సమస్యలు అయితే సంఘానికి చెప్పు, వాళ్ళు ప్రార్థన చేస్తారు, చేయగలిగేది అని చేస్తారు. కానీ మన కుటుంబ సమస్యలు, మన వ్యక్తిగత సమస్యలు సంఘంలో ప్రార్థన చేయమని కూడా చెప్పొద్దు. మనం దేవుని మీద ఆధారపడదాం. అంటే ఆ చిన్నప్పటి నుంచి పెరిగి కదా, వాళ్ళకి తీసుకొచ్చి నాకు చెప్తున్నారు, కరెక్టే అనిపించింది నాకు. అప్పటి నుంచి అన్నీ బంద్ చేశాను. చర్చిలో ప్రార్థన చేయండి, ఇట్లా ఉంది, ఇట్లా రూమ్ రెంట్ కట్టలేదు, అది కట్టలేదు, ఇది కట్టలేదు, ఇట్లా మీరు ప్రేర్ చేయండి అంటారట. ఇంకో అర్థం ఏంటంటే మీరు ఏమైనా సహాయం చేయండి అంటారట. చెప్తే నాకు ఆశ్చర్యం అనిపించింది, కరెక్టే కావచ్చు. మరి విశ్వాస పరిచర్య మాత్రం లైఫ్ లాంగ్ నిలబడుతుంది. హల్లెలూయా. ప్రభుత్వాలు మారిన, ఫండ్స్ అన్ని క్రైస్తవ ప్రపంచానికి ఆగిపోయిందనుకో, ఈ క్రైస్తవ కార్యక్రమాలన్నీ అయిపోతాయి. కానీ ఒక ఫెయిత్ మినిస్ట్రీ మాత్రం అన్ని సమయాలలో పనిచేస్తుంది, అది ఓడిపోదు. హల్లెలూయా. ఎందుకంటే డబ్బు మీద ఆధారపడో, మనుషుల మీద ఆధారపడో, వ్యక్తుల మీద, జ్ఞానం మీద, తెలివి మీద, బుద్ధి మీద ఆధారపడి కాదు, దేవుని మీద ఆధారపడి చేసే ప్రతి పరిచర్య అది ఆయన రాకడ వరకు నిలిచి ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఆలోచన విధానాన్ని మార్చుకొని, నాకు తెలిసి నా లైఫ్లో ఎక్కువ నా జ్ఞాపకం వచ్చేది ఏంటంటే 2013 సంవత్సరం. అప్పటి నుండి నా వ్యక్తిగత జీవితాన్ని ఒక నూతన ప్రత్యక్షత పొందుకొని, ఆ ప్రత్యక్షతలో నేను ముందుకు వెళుతూ ఉన్నాను. నేను అందరికీ అర్థం కావాల్సిన అవసరం లేదు, మీరు అందరికీ అర్థం కావాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్మిన దేవునికి నువ్వు అర్థం కావాలి. హల్లెలూయా. నువ్వు నమ్మిన యేసయ్యకు నువ్వు అర్థం కావాలి, యేసయ్య నీకు అర్థం కావాలి. అప్పటి నుండి ప్రభు సన్నిధిలో ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ, సరి చేసుకుంటూ, బలపరుచుకుంటూ, ప్రోత్సహించుకుంటూ, నాకు తెలిసింది, నాకు అర్థమైంది నేర్చుకుంటూ విశ్వాసంలో ముందుకెళ్తున్నాను. ఇవి అంత తొందర అర్థం కావాలంటే ఒక చిన్నది మనం చేయాల్సింది ఒకటి ఉంటుంది. ఏ వ్యక్తినైనా అభిమానించి చూడు, అభిమానించి చెప్పే ఏ వ్యక్తి అయినా ఆ మాటకు వేటు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆ మాటకు వేటు ఉంటుంది. ఆ మాటలో ఉన్న భావం మన మనసుకు. అయితే సైతాన్ ఏం చేస్తాడంటే వాక్యం చెప్పేటోని మీద అభిమానం లేకుండా చేస్తాడు వాడు. ఆ వాక్యం చెప్పిన సొంత మాటలు చెప్తేనేమో అది వేరు, కానీ దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఆ మనిషి మీద గౌరవము, అభిమానం లేకుండా పోతాయిపోతుంది. ఒక ఇంటి యజమానుడు కష్టపడి 6 కాలం కష్టపడి కుటుంబాన్ని, ఫ్యామిలీ సాగినాడు. ఇప్పుడు కడుపున పుట్టిన పిల్లలకు డాడీ మీద గౌరవం లేకపోతే, చేసుకున్న భార్యకు భర్త మీద గౌరవం లేకపోతే, చేసుకున్న భర్తకు భార్య మీద గౌరవం లేకపోతే, కన్న పిల్లల మీద గౌరవం లేకపోతే ఏం చేయలేము మనం. ఎందుకంటే వాళ్ళే కీ పర్సన్స్ కదా. వాళ్ళు సరి చేస్తారు, బుద్ధి చెప్తారు, నేర్పిస్తారు, ముందుకు నడిపిస్తారు, చెడిపోకుండా చూస్తారు, పాడవకుండా చూస్తారు, చెడగొట్టరు, విశ్వాసాన్ని డిగ్రేడ్ చేయరు, లోకంలోని కలపరు, ఇంకేం చేయరు.
అయితే ఆ దేవుని ప్రతినిధులు ఎవరైతే ఉంటారో, దేవుని రాయబారులు ఎవరైతే ఉంటారో, మొదట మనం 14వ అధ్యాయంలో 30 వచ్చిన ప్రకారము నిర్గమకాండము ఐగుప్తీయులను మొత్తము చదవండి. ఎందుకని మంచి సమయంలో 14వ అధ్యాయం 31 వచ్చిన చదవండి. ఇది చాలా కీవర్డ్ అండి. నిర్గమకాండం. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూసిరి కనుక ఆ ప్రజలకు యెహోవాకు భయపడి యెహోవాయందును ఆయన సేవకుడైన మోషేయందును విశ్వాసం అంటే నమ్మకమే. ఈ నమ్మకం ఉండాలంటే ఫస్ట్ ఆ మనిషి మీద గౌరవం ఉండాలి, అభిమానం ఉండాలి. గౌరవం లేకుండా, ఇప్పుడు టీచర్స్ ఉంటారండి, స్టూడెంట్స్కు ఆ టీచర్స్ మీద గౌరవం లేదనుకో అని చెప్పి నేను ఇట్లే ఉంటాను అంటే ఒక్క సబ్జెక్ట్ అర్థం కాదు. కానీ ఆ టీచర్ మీద పిల్లోడికి గౌరవం ఉందనుకో, చెప్పి ప్రతిదీ అర్థమవుతుంది. ఈ గౌరవం లేని పిల్లలకి అర్థం కాదు మాటలు, గౌరవం ఉన్న ప్రతి వ్యక్తికి అర్థమవుతుంది. ఆ మాటల టాప్ ర్యాంక్ వచ్చేస్తే ఆధ్యాత్మికంగా ఎవరికి అందనంత విశ్వాసంలో గ్రోత్ అయిపోతాం. ఎంత గ్రోత్ అయిపోతాం అంటే అసలు మామూలుగా ఉండదు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను క్లోజ్ చేస్తాను, ఎక్కువ ప్రోలాంగ్ చేయకుండా. ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ కొత్త పెళ్ళి, కానీ ఇద్దరు ఆత్మీయులు, ఇద్దరు దైవికంగా ఉన్నారు, దేవుని ప్రేమించి బిడ్డలు, విశ్వాసంలో ఉన్న బిడ్డలు, ఆత్మలో ఉన్న బిడ్డలు. కానీ ఇద్దరికి ఇద్దరు పని చేసుకుంటారు. కానీ దేవునిలో విశ్వాసం ఉన్న వ్యక్తికి జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే ఖర్చు తక్కువ పెట్టుకుంటాడు చేస్తుంది, పొదుపు ఎక్కువ చేసేటట్టు చేస్తుంది. సామాన్యంగా మనం అందరం ఏం చేస్తాం? అబద్ధం ఆడతాం, ఖర్చు ఎక్కువ పెడుతూ పొదుపు తక్కువ చేస్తాం. ఎందుకు? అచ్చ తెలుగు భాష చెప్పాలంటే పొట్టకు బట్టకు ఎక్కువ ఖర్చు పెడతాం. మీరు వెనుకటి కాలం చూడండి, ఏదో వీనికి ముద్ద దిగదు రుచి లేకపోతే అప్పటిదప్పుడు చికెన్ పట్టుకురావాల్సిందే, అప్పటిదప్పుడు మాట తీసుకురావాల్సిందే. ఆఖరికి చేపల నీసన ఉండాలి, ఎండు చేపలు, పచ్చి చేపలు, బొమ్మిడిలో, రొయ్యలు, అట్లయితే దిగుతుంది. రుచి లేకుండా ఏం కాదు, నీళ్ళు పోసుకో అంటే మొత్తం కడపడ్డ కట్టుకొని 10 రూపాయలు ఇంకేం మాట్లాడు. 10 రూపాయలు పని చేస్తే రూపాయి దేవునికి ఇచ్చి 5 రూపాయలు పక్కకేసి మిగతా 4 రూపాయలలో 2 రూపాయలు ఈ వ్యవహారాలు చూసుకొని 2 రూపాయలు కుటుంబ పోషణ కొరకు ఏర్పాటు చేసి, లేదు అంటే ఒక 3 రూపాయలు, ఒక 4 రూపాయలు, ఒక 20% పొదుపేసేసి ఇట్లా చేస్తే, అయితే వీళ్ళ జ్ఞానం ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడు? గర్భం తెచ్చాడు. కొంతమందికి మగపిల్లలంటే ఇష్టం, వారసుడు కావాలి, ఆడపిల్లంటే వద్దు మాకు. ఆడపిల్లంటే పెదవి విరుస్తారు. అసలు సృష్టికి మూలం స్త్రీనేనండి. అయితే వీళ్ళకు మొదటి సంతానం పాప పుట్టింది. హల్లెలూయా. మన యోనరా వాళ్ళ అన్నకు పుట్టాడు, పాపే కదా, పాప పుట్టింది. ఇక ఎంత సంతోషం అంటే భర్తకు భార్యకు మామూలు సంతోషం కాదు. ఎందుకంటే వీళ్ళు తెలుగు కదా. పాపను ఎంత ప్రేమిస్తున్నారంటే ప్రేమిస్తున్నారు, శిక్షణలో వేస్తున్నారు. 8 సంవత్సరాల వయసు వచ్చింది. వాళ్ళ టార్గెట్ ఏంటంటే డొక్కు స్కూటర్ ఉంది, నా బిడ్డకు ఊహ వచ్చేంత వరకు ఒక కారణం ఏం తిరగాల. ఇక ఇద్దరు హోల్డర్సే, జాబ్ హోల్డర్సే కదా, మళ్ళీ ఆత్మీయులు. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఒక 8 లక్షలు పెట్టి కార్ బుక్ చేశారు. ఈ పాప వీళ్ళంతా వెళ్ళి బుక్ చేసేసారు. కొత్తది షోరూమ్ బండి. ఆ మేనేజర్ దాంట్లో ఉంటాడు కదా, ఆ పెద్ద కీ పట్టుకొని ఫోటోలు దిగారు, ప్రార్థనలు చేసుకున్నారు, మొత్తం మీద డబ్బులు కట్టారు. ఇక డాడీ డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు, కూతురు పక్క కూర్చుంది, వాళ్ళ మమ్మీని వెనక కూర్చోబెట్టారు. హల్లెలూయా. ఇదే వర్షాకాలం ఉన్నట్టున్నది, ఎడతెరపలేని వర్షం.
ఇక సంతోషంగా దేవుని మేలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈ 24 hours వర్షం కొట్టినట్టు ఆ రోజు వీళ్ళు ఎప్పటికి వెళ్ళే రూటే అదే. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పటికి వెళ్ళే రూటే స్కూటర్ మీద, డొక్కు స్కూటర్ మీద. రాగానే పెద్ద చెట్టు విరిగి వీళ్ళ కొత్త కారు కనబడ్డాడు. కొత్త కారు కనబడ్డాడు. మాత్రం కారు మొత్తం డ్యామేజ్ అయింది. కానీ ముగ్గురు ప్రాణాలకి ఏం హాని జరగలేదు, ఏమని జరగలేదు. వెంటనే భర్త వచ్చిండు, పాపం తీసుకొచ్చి అసలు గీత కూడా పడలేదు. ఇప్పుడు ఏమైంది, వీళ్ళంతా మైండ్ సేఫ్ అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, మైండ్ సేఫ్ అయిపోయింది. ఇప్పుడు దృష్టి పోతుంది, వీళ్ళు సేఫ్ అయింది కదా. కారు పోయింది. ఇక భార్య అంటాడు, ఏమండి నేను వద్దంటే మీరు కారు కొన్నారు. అరే కూతురైతే ప్రేమించండి, కానీ 8 లక్షల కారు ఎందుకు కొన్నారు? అది పిచ్చిదారా, మనం కష్టపడబట్టి 15 సంవత్సరాలు అవుతుంది. పాపనిచ్చి 8 సంవత్సరాలు అయింది. నేను డ్యూటీకి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి, హాయిగా వెళ్తా. అందుకే కొంతమంది అన్నీ ఆలోచించుకొని లేదంటే చూడండి, ఇప్పుడు 8 లక్షలు మొత్తం నీళ్ళ లేసినట్టు అయిపోయింది. చూడ కారు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఈలోపు ఫోన్లు పోయింది. ఈ అబ్బాయి తండ్రి వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి కుక్క తిట్లు తిరుగుతున్నారు. ఫస్ట్ వచ్చి ఎట్లు మాకేం కాలేదు మమ్మీ, నీకేమన్నా పాప కానీ ఎవరికేం కాదు. ఇక తిరిగి మొదలుపెట్టి ఏమని తిరుగుతున్నారు? అరే నీ భార్య మాటలు పట్టుకొని ఉన్నావు కారు అనుకుంటాను. అత్త కదా వద్దన్నా ఇల్లు అయినా నువ్వు నా మాట ఎందుకుంటావురా, మీ నాన్న మాట ఎందుకుంటావు? పెద్దోడు అయిపోయినవరా నువ్వు, వయసు వచ్చేసి నువ్వు ఉద్యోగం వచ్చి నీ భార్య ఉద్యోగం చేస్తుంది కదా, నువ్వు కూడా ఉద్యోగం చేస్తాను కదా, చూడు ఏమైపోయిందో చూడు. వినాలిరా, నా మాట వినాలిరా, అమ్మ నాన్న మాట వినాలి. ఇదేం పడ్డా వీళ్ళు పక్క బావ వచ్చి వాళ్ళు వచ్చి ఇక బావ కదా పెద్దోడు, ఆయన వచ్చి వాటి పెట్టు, వీళ్ళు వచ్చి వాటి పెట్టు, ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళు వచ్చి వాటి పెడుతున్నారు. అందరూ ఎవరు వాళ్ళు వచ్చిన సేఫ్ అయిన తర్వాత ఇక స్టార్ట్ అయ్యాయి. కానీ అమ్మాయి మాత్రం డాడీ ఈ కారు మాత్రం అమ్మతో రిపేర్ చేసుకున్నాం డాడీ. వాళ్ళందరూ ఎవరు మీ పనికిరాండి అంటారు. ఏం మాట్లాడుతున్నాం అని అమ్మమ్మనో నాన్నమ్మనో అనుకున్నాను. ఏమైనా వాళ్ళ మాటలు పట్టించుకోవట్లేదు, ఇటు వీళ్ళ మాటలు పట్టించుకుంటే అటు వాళ్ళ మాటలు పట్టించుకుంటుంది. మీరు అందరూ ఒక్క మాట మౌనంగా ఉంటారా? నాకు అనిపించింది చెప్తా అని ఏమంటే, డాడీ ఎన్నోసార్లు ప్రయాణం గుండా వెళ్ళాం ఆ డొక్కు స్కూటర్ మీద, అదే మనల్ని కాపాడింది. పోయాం, కానీ ఒకవేళ కారులో మనం లేకపోతే మన ముగ్గురం చనిపోయేవాళ్ళం స్కూటర్ మీద. కారు మన ప్రాణాలను కాపాడింది డాడీ. మనకెవ్వరికి ఏం కాలేదు, డ్యామేజ్ అయితే కాలేదని చేసుకున్నాం. కొత్త కారు కదా, దాన్ని చేసేస్తే ఇదే కావాలి మనకు, మనల్ని కాపాడి. అందరూ అవాక్ అయిపోయారు. అరే సంటి దానికి 100 నెలల పిల్లట, వయసులో చిన్నదానివే కానీ పిల్ల, నీ మనసు ఎంత పెద్దది, ఎంత చక్కగా ఆలోచన. అవును కదా, ఆ కారు లేకపోతే చచ్చిపో, వాళ్ళు ఎప్పటికి తిరిగే ఏరియే కదా. ఈ కారు వాళ్ళ ప్రాణాన్ని కాపాడిందని ఈ పిల్లకి అర్థమైంది. అమ్మ నాన్నకి అర్థం కాలే, అక్క బాబా ఫ్రెండ్స్కి అర్థం కాలే, భార్యకి అర్థం కాలే, వీళ్ళకి మనోడికి వచ్చే నిమ్మలం ఉన్నాడు, కానీ ఏం చేయాలో తోస్తలేదు. ఈడు కూడా అమ్మాయి కూడా అయిపోయింది. ఏం చేయాలి, అందరూ ఎక్కబట్టకపోతాడు. ఏం చేస్తావు, మన మనసు చచ్చిపోతుంది. దయ్యంగా మీ ఆధ్యాత్మిక జీవితంలో ఈ చిన్న కోరం ఇచ్చేస్తాం. కోరు మిస్ అయితే తెలియకుండానే దేవునికి దూరం అయిపోతుంది. వన్ అల్టిమేట్ గురి అదే. ఒక్కసారి నువ్వు మోకరించి అడుగు దేవుని, నువ్వు విశ్వాసం అనేది కానీ అబ్రహాం శారా మిట్ట మధ్యాహ్నం పట్టబట్టి 2 ముసలోళ్ళే అంత దూరంలో వస్తున్న వారిని 3 వ్యక్తులను చూశాడు. అబ్రహాం వయసు భయపడింది కదా, కళ్ళంలో మందం కాలేదు, మందగిరిలో చూపు వయసు భయపడిన. ఇప్పుడు నాకు చూపు మందగిరింది,
కొన్నిసార్లు నాకు అక్షరం కనపడక తప్పు చదువుతూ ఉంటాడు. అందుకే ఫోన్ వాడతా, ఫోన్లు పెద్దగా చేసుకుంటుందని నేను రైట్ చేసుకొని అట్లా చదువుతూ ఉంటాడు. దృష్టి అందరికీ ఉంటుంది. అంత వయసు వచ్చినా కూడా అతని ఫేస్ చూడండి, దూరంగా ఉన్నాడు. మనమడు దూరంగా ఉన్న ప్రియురాలను గుర్తుపెట్టిండట, పక్కనే ఉన్న తాతాదాలు కనపడతలేవట. ఏం ప్రాబ్లం ఉండవు, మైండ్ ప్రాబ్లమే, ఏం లేదు, మైండ్ ప్రాబ్లమే. ఆ పిల్ల ఎక్కడ ఉన్నది, ఆ పరికరాన్ని నన్ను గుర్తుపెట్టిండు. పక్కనే ఉన్న టేబుల్ మీద తాత కళ్ళద్దాలు, తాత కళ్ళు కనబడే కదా, నా అద్దాలు చూడడం మనవాడు అంటే వాడు వద్దు. కానీ చూస్తే అంత దూరంలో అమ్మాయిని గుర్తుపెట్టిండు. మనసు మ్యాజిక్ అండి, సైతానికి ఆ మ్యాజిక్ తెలుసు. అందుకని డమ్మీ చేస్తాడు, డమ్మీ చేస్తాడు. విశ్వాసంలో ఎదగకుండా క్రియలు లేకుండా చేస్తాడు. వీళ్ళిద్దరి లోపల ఉన్న క్రియలు ఏంటో తెలుసా? విశ్వాసంలో ఉన్న క్రియలు ఏంటంటే చూసి గుర్తుపట్టాడు, యాక్షన్, పరిగెత్తాడు, పరిగెత్తి ఇంకో యాక్షన్, సాగిలపడ్డాడు సాష్టాంగా. తర్వాత ఇంకొక యాక్షన్, అయ్యా ప్రభులారా కాళ్ళు కడుక్కోండి, చెట్టు కింద చేసి రండి, మీ కొరకు భోజనం సిద్ధం చేస్తా, నన్ను దాటిపోవద్దని కూర్చోమని చెప్పి ఆమెకు 12 కిలోల పిండి ఇచ్చేసి మంచిగా మెత్తగా విసిగేపించదానా అని ముసలి భార్యకి చెప్పేసి మందులోకి వెళ్ళిపోయి ఆ మందులో చూస్తే లేదది దూడ మంచి కూగొట్టి చూసి కట్టుకొని కంటే ముస్లిం ఆయనకి ఇచ్చేసి మంచిగా ఉండరా బాబు, ముస్లిం మంచిగా వంట చేస్తారట కదా, మంచిగా ఉండరా బాబు అని చెప్పి మొత్తం మీద వంట గిట్ట అంత తీసుకొచ్చి వాళ్ళ ముగ్గురికి పెట్టి సంతోషంగా. అంటే విశ్వాసం ఏం చేస్తే చెప్పండి, ఇప్పుడు క్రియలు. ఇప్పుడు నువ్వు ఆలోచించాలి, నాకు విశ్వాసం ఉంటే నా క్రియలు ఎలా ఉన్నాయి, నా క్రియలు ఎలా ఉన్నాయి, నా ప్రార్థన జీవితం ఎలా ఉంది, నా లైఫ్ స్టైల్ ఎలా, నా మాటలు ఎలా ఉన్నాయి, నేనేం వింటున్నాను, ఏం చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను, ఎన్ని యాక్షన్లు ఉన్నాయి చూడు. చూశాడు, గుర్తించాడు ఆత్మీయత. ఆత్మీయతకు సరెండర్ అయిపోయాడు, సైకిల్ పడ్డాడు. ముసలైన కదండి, ఆరోగ్యం ఉంటుందండి ముసలిలకు, నాకు తెలవకూడతా. అయ్యలయ్య గారు మీకు ఎంత ప్రాబ్లం మొక్కలు ఉన్నప్పుడు అంతేనా కదా, ప్రతి ఆదివారం చెవిటి ప్రార్థన చేసుకుంటాను. కానీ సాష్టాంగ నమస్కారం నేను కనపడి, నేను లోపలికి వచ్చినట్టు లేచి నిలబడుతుంటాను. ఎవరు నేర్పించిందో తెలియదు. అది మామూలు సంస్కారం కాదు, అది చెప్తే వచ్చేది కూడా కాదు. అలా చెప్తే వచ్చేది అయితే ఈ మనం అందరం ఎప్పుడో మారిపోతుంది, అది రాదు. చెప్తాంటే చెడిపోతా అంటాడు. కానీ సాష్టాంగ నమస్కారం చేశాడు, నోటితో మాట్లాడాడు. ఆ మాట విశ్వాసంతో వచ్చింది, నాభిలో నుంచి, అయ్యా ప్రభులారా దాటి వెళ్ళొద్దు, ఇదిగో నీళ్ళు ఇస్తున్నాను, కాళ్ళు కడుక్కోండి, మధ్యాహ్నం కదా చెట్టు నీళ్ళు చాలా చల్లగా ఉంటుంది, అయ్యా జస్ట్ రెస్ట్ తీసుకోండి, గొడవల లోపలికి వెళ్ళి పిండి ఇచ్చేసి కట్టుకోండి. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? విశ్వాస క్రియ. విశ్వాసం ఉంటే ప్రార్థనకు వస్తావు, విశ్వాసం ఉంటే బైబిల్ చదువుతావు, విశ్వాసం ఉంటే సాక్ష్యం ఇస్తావు, విశ్వాసం ఉంటే కొంతమందిని ప్రభు సన్నిధి నడిపిస్తావు, విశ్వాసం ఉంటే దేవుని పని చేస్తావు, పరిచయం చేస్తావు, ప్రభు కొరకు ఎట్లా ఆలోచిస్తావంటే దీంట్లో పోటీ ఉండదు, పోటీ ఉండదు. వాళ్ళు చేస్తలేరు, వీళ్ళు చేస్తలేరు, పాస్టర్ చేస్తలేడు, నేను చేస్తలేను, నువ్వు చేస్తలేవు కాదు. ఎవరికి వారిమే, ఎవరి విశ్వాసాన్ని బట్టి వారిని బట్టి వాళ్ళు చేస్తారు. ఒక మాట చదువు, మనం 12వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక 4వ వచనం చదవండి, ఇది ముగించేస్తాను. వర్షం మంచిది, మనల్ని ఇబ్బంది పెట్టకుండా కొడుతుంది వర్షం. 12:4 వచనం. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను, ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను, మనకు అనేక అవయవములు ఉండినను, ఈ అవయవములన్నింటినీ ఒకటే పని ఎలాగూ ఉండదో, ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనితో ఒకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. హల్లెలూయా. ఎంత గొప్ప ఆలోచన అండి పౌలు. జ్ఞానాన్ని అసలు మనం ప్రశంసించకుండా ఉండలేమని దేవుడు ఇచ్చిన జ్ఞానం. ఏమంటానంటే మనది ఒకటే శరీరం, కానీ మన శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి.
కళ్ళు ఉన్నాయి, చెవు ఉంది, ముక్కు ఉంది, నోరు ఉంది, పెదాలు ఉన్నాయి, నాలుక ఉంది, చేతులు ఉన్నాయి, వేళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, గుండె ఉంది, లివర్ ఉంది, ఊపిరితిత్తులు ఉన్నాయి, కిడ్నీ ఉన్నాయి. అన్నీ ఒక శరీరంలో ఉన్నాయి, అన్నీ ఒక శరీరంలో అవయవాలే, కానీ అన్నీ ఒకటే పని చేయవు. అన్నీ ఒకటే పని చేయవు, ఒకటి కాదు. కళ్ళు చూస్తాయి, కిడ్నీ బ్లడ్ను అది ప్యూరిఫై చేస్తూ ఉంటుంది, ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. ఊపిరితిత్తులు శ్వాస నిశ్వాసను వదిలిపెడుతూ ఉంటుంది. నాలుక మాట్లాడుతూ ఉంటుంది, చెవులు వింటూ ఉంటాయి, స్పర్శ పంచేంద్రియాలు అంటాం చూడు. ఏంటి చెప్తాము పంచేంద్రియాలు? తర్వాత చర్మం, 5 పంచేంద్రియాలు అన్నాడు. వీటి పనులు వేరే. ఇప్పుడు ముక్కు స్మెల్ చేస్తుంది, దీనికి రుచి తెలుసు, దీనికి వాసన తెలుసు, దీనికి వినికిడి తెలుసు, దీనికి చూడడం తెలుసు. అయితే క్రీస్తులో మనము అనేక అవయవమై ఉన్నాము. హల్లెలూయా. ఈ అవయవాలకు ఒక్కొక్క అవయానికి ఒక్కొక్క పని, ఒక్కొక్క విధంగా అంటారు, ఒక్కొక్క విధంగా అంటారు, ఒక్కొక్క విధంగా తెలుసు. అంటే వాళ్ళ లెవెల్లో ఈ అవయవాలన్నీ పనిచేయాలి. సంఘములో ఉన్న ప్రతి అవయవం పనిచేయాలి. ప్రార్థించే పని, పంచిపెట్టే పని, ప్రవచనం చెప్పే పని, సాక్ష్యం ఇచ్చే పని, సాపులేసే పని, ఒక్కొక్కరికి కొన్నిటి మీద భారం ఉంటుంది. కొంతమందికి మందిరం మీద భారం ఉంటుంది, కొంతమందికి పరిచర్య మీద భారం ఉంటుంది, కొంతమందికి పరిచర్య వస్తువుల మీద భారం ఉంటుంది, కొంతమందికి ప్రజల మీద భారం ఉంటుంది, కొంతమందికి నశించిన ఆత్మల కొరకు విజ్ఞాపన ప్రార్థిస్తారు. అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క దాంట్లో దేవుడు భారంతో నింపుతాడు. ఆ భారం ఏం చేస్తుందంటే సంఘాన్ని ఆరోగ్యంగా వస్తుంది, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంటుంది. ఏ పనులు అవి చేస్తూ ఉంటాయంటే హల్లెలూయా అంత ఆరోగ్యంగా ఉంటుంది. మళ్ళీ వీటన్నిటికీ మేము రీజన్ దేవుని ఎందుకు విశ్వాసం ఉంటే ఇదంతా జరుగుతుంది. లేకపోతే చదువు విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలా రీజన్స్ ఉన్నాయి. బైబిల్లో ఉన్న రీజన్స్. ఆ కాలమందు మోషే పుట్టాడు అని ఉంటుంది 11వ అధ్యాయంలో 23వ వచనం 22వ వచనంలో. ఏముంటుందంటే అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నా రాజుకు భయపడక, పరిస్థితులకు భయపడక వాళ్ళ విశ్వాసాన్ని యాక్షన్లోకి దిగారంటే దాచిపెట్టాలి. 3 నెలలు దాచిపెట్టారు. అమ్మో మన ప్రాణం పోద్దని దాచిపెట్టిన వీళ్ళు ఏం చేశారు? పెట్టిన తయారు చేశారు. అంటే క్రియలు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉన్న ఏ హృదయమైనా క్రియలు లేకుండా ఉండదు. భార్యను భర్త ప్రేమిస్తే భార్య నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఏమండి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మరి క్రియలేవి? చీటికి వాడి చీడకపోతే సహనమే లేదా? క్రియ కదా సహనం, ఓర్పు క్రియ కదా, క్షమాపణ క్రియ కదా, భరించడం క్రియ కదా, ఎడ్యుకేట్ చేయడం క్రియ కదా, త్యాగం చేయడం క్రియ కదా. హల్లెలూయా. అందుకే విశ్వాసం ఉంది, కానీ బ్రతుకున్న విశ్వాసమా సచ్చిన విశ్వాసమా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. బ్రతికిన విశ్వాసం అయితే దేవుని క్రియలు. అందుకే ఏమంటాడంటే చాలామందికి విశ్వాసం ఉంటుంది, వాళ్ళు ఎవరో బట్టలు లేకుండా వచ్చి దేవుని నేను దీవిస్తాడు పో, నేను నీ కొరకు ప్రార్థన చేస్తే అంటే అది విశ్వాసమా? ఇప్పుడు ప్రార్థన అవసరమా? ఏమవసరం? ఫస్ట్ వస్త్రాలు కప్పు. నోవా కొడుకు చేసిన దౌర్భాగ్యం దరిద్ర పని. సరే ఆయన తాగాడండి, సోయి లేకుండా బట్టలు లేకుండా పడుకున్నాడు. చూసిన వెంటనే కప్పితే అయిపోతుంది కదా బట్ట. కప్పలే. విశ్వాసఘాతకుడు, మూర్ఖుడు, మడవంచన స్వభావం, ఇనుపగడ. మెల్లబోయి అన్నలిద్దరికి చెప్పాడు, డాడీ ఇటు చెప్పాడు, అన్న పెద్దన్న చిన్న ఒక్కసారి అన్న. అరే ఏంటో చెప్పురా అంటే ఒకసారి డాడీ చూడంటే ఎందుకో ఏమో వాళ్ళు చూసినట్టున్నారు. వెంటనే ఇట్లుండి చెరో చెంగిట్లో పట్టుకున్నారు. వాళ్ళ మొక్కలు ఇటు పెట్టుకున్నారు. మెల్లగా పోయి అది పడేసారు, ఆ దిమూసులు కప్పేసారు. అదేం చేసేది? మంచి క్రియ. మనమేం చేస్తాం? చూపిస్తాం, ఎంజాయ్ చేస్తాం. అది విశ్వాసఘాతకం.
అవిశ్వాసం, లేక విశ్వాసం లేని, లేక దేవుని వాక్యానికి దేవుని ఆలోచనకి లోబడని మనస్తత్వం. ఇంకా బైబిల్ భాషలో చెప్పాలంటే విధేయత లేకపోవడం, ఇంకొక అడుగు ముందుకే చెప్పాలంటే అవిధేయతలోకి వెళ్ళిపోవడం. అందుకే రోమపత్రిక 10వ అధ్యాయం చివరి వచ్చిన అనుకుంటాను ఏంటంటే, దినమెల్లా మీ కొరకు నా చేతులు చాచుతున్నాను. 65 యెషయా గ్రంథం 2వ వచనం దేవుని మెంటాలిటీ చూడండి. 65 2వ వచనం చూడండి. తర్వాత ఈ రోమపత్రికలో 10 లాస్ట్ వచనం 21 22 39 అది చూడండి. ఇది చదవండి, కొత్త నిబంధనలు చదవండి, పాత నిబంధనలు చదవండి. మనం ప్రే చేసుకుంటాం, సమయం 1 గంటకు దగ్గర వస్తుంది. అయితే 65లో 2వ వచనం చదువు. ఈ వాక్య భాగం ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. 65:2 తమ ఆలోచన అనుసరించి చెడు మార్గం నడుచుకొనుచు లోబడనులని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఏమనుసరిస్తున్నారట ఇశ్రాయేలు ప్రజలు? తమ ఆలోచనను అనుసరించుచు చెడు మార్గములో నడుచుతున్న ఆ ఇశ్రాయేలు ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాచుతున్నాను. ఎందుకు? నా దగ్గరికి రావాలని, నా ఆలోచన అంగీకరించాలని. అదే భక్తుడు ఉంటాడు, ఈ జనులు కన్నులారా చూసి చెవులారా విని గ్రహించకుండా వాళ్ళ హృదయం కొవ్వి ఉన్నది అంటాడు. ఇంకా స్టెఫెన్ ఏమంటాడు 7:51లో, ముష్కరులారా, దేవునికి వాక్యానికి లోబడనొల్లని వారలారా. అది కూడా మాట్లాడుతుంది. 7:51 కూడా నా జ్ఞాపకం సరి అయితే. ముష్కరులారా, హృదయమునకు చెవులను దేవుని వాక్యమును లోపరచనులని వారలారా. హృదయమునకు లోపరచనులని వారలారా. హృదయమునకు లోపరచనులని వారలారా. మీ పితరుల వల్ల మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరుల ప్రవక్తల్లో ఎవరిని హింసింపకయుండిరి. హల్లెలూయా. ఇంకా పైకి ఏముంది? పై వచ్చిన 50 వచ్చిన ఏముంది? ఆకాశము నా సింహాసనము. సరే అవసరం, ఇదే వాక్యం. అయితే హృదయాన్ని చెవులను ప్రభుకి ఇవ్వని ఓ ముష్కరులారా, మీ పితరులు కూడా అట్లనే చేశారు. వాళ్ళంతా యూదులు కదా, వాళ్ళంతా ధర్మశాస్త్ర ఉపదేశకులు కదా, చాలామంది రకరకాల దాంట్లో ఉన్నవాళ్ళు కదా. వాళ్ళ తోటలో మీరు హృదయాన్ని, మీ చెవులను దేవుని వాక్యానికి, దేవుని ఆలోచనకు లోపరచనులని వారలారా. మీరు ఎదురాడుచున్నారంటే దేవుని ఆలోచనలకు, దేవుని తలంపులకు ఎదురాడుచున్నాను. కానీ విశ్వాసం ఏం చేస్తుందంటే విధేయతలోకి నడిపిస్తుంది. విశ్వాసం ఏం చేస్తుందంటే క్రియలు చేయగలుగుతుంది. అందుకే దేవునిని విడిచిపెట్టే హృదయము ఒకవేళ మీలో ఉందేమో చూసుకొనుడి. అంటే విశ్వాసంలో ఎదగాలి తప్ప విశ్వాసంలో దిగజారదు, విశ్వాసంలో వెనకబడిపోవద్దు. అది ఎవరికి వారికే, ఇది గుంపుకు సంబంధించి కాదు, ఎవరి వారికే. ఎందుకంటే యేసు ప్రభు స్వయంగా ఈ భూమి చూసి చెప్పాడు, మనుష్య కుమారుని రాకడలో భూమి మీద విశ్వాసము కనుగొనునా. అంటే విశ్వాసంగా ఉండే వ్యక్తి ఉండగలుగుతాడా? యేసు ప్రభు చాలా ఉదాహరణలు కూడా చెప్పాడు. ఒక వ్యక్తికి 2 దినారాలు, ఒక వ్యక్తికి 5, ఒక వ్యక్తికి 10 ఇట్లా ఇచ్చి వెళ్ళాడు. విశ్వాసం లేని మూర్ఖుడేమో ఆ 1 దినారాన్ని, ఆ తలాంతును భూమిలో పాతి పెట్టాడు. పైగా ఆ యజమానుడు వచ్చిన తర్వాత, అయ్యా నువ్వు కట్టడు, నువ్వు విత్తని చోట కోస్తావు, అందుకే నేను పాతి పెట్టాను, నేను నీకే ఇస్తాడని పిచ్చోడా. నా గురించి నీకు అంత తెలిసినప్పుడు సావుకారుల దగ్గర పెట్టకపోయావా? భూమిలో ఎందుకు పాతి పెట్టావు? రుమాలు ఎందుకు చుట్టు పెట్టావు? నేను వడ్డీతో సహా తీసుకుంటున్నాను కదా. అంటే దాని అర్థం ఏంటంటే అతని మనస్తత్వం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు, అతని ఆలోచన గురించి మాట్లాడుతున్నాడు. అదే 2 ఇచ్చినోడు 4 సంపాదించాడు, అదే 5 ఇచ్చినోడు 10 సంపాదించాడు. అప్పుడు ఏమంటాడు? బల నమ్మకమైన మంచి దాసుడా, ఈ 4 పట్టణాల మీద అధికారిగా ఉండవు, ఈ 10 పట్టణాల మీద అధికారిగా ఉండవు. అది ఫెయిత్. ఆ ఫెయిత్ని బట్టే నిన్ను నన్ను రక్షించాడు. ఆ ఫెయిత్లోనే ఎదగాలి, ఆ విశ్వాసంలోనే ఎదగాలి. ఎదగాలంటే క్రియలు చేయాలి. క్రియలు ఏంటి? నువ్వు మొదట ఏ క్రియలు చేసావో రక్షించబడ్డప్పుడు
అసలు మందిరం అంటే నిధులు, రక్షించబడిన తర్వాత బ్యాప్టిజం, బ్యాప్టిజం పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత మందిరానికి వస్తావు, మందిరానికి వచ్చిన తర్వాత అనేకులకు సువార్త చెప్పావు, అనేకులకు యేసును పరిచయం చేసావు. నీవు ప్రార్థనలో ఉంటున్నావు, సమర్పణ ఉంటున్నావు, త్యాగంలో ఉంటున్నావు, ముందుకెళ్తున్నావు, మీ బంధువులు నడిపిస్తున్నావు, మీ కుటుంబ సభ్యులు నడిపిస్తున్నావు, ఉపవాస ప్రార్థనలో ఉంటున్నావు, దేవుని రాకకు సిద్ధపడుతున్నావు, వ్యక్తిగతంగా కుటుంబాన్ని సిద్ధపరుస్తున్నావు, నువ్వు సిద్ధపరచుకుంటున్నావు, ఇతరులను నువ్వు పూరికొల్పుతున్నావు. అంటే ఫెయిత్ ఎప్పుడు దైవికంగా ఆత్మలో వాక్యానుసారంగా ముందుకే నడిపిస్తుంది. అవిశ్వాసం వెనక్కి లాగుతుంది. అయితే సైతాన్ని తెలుసు కనుక వాడు ఎక్కడ దాడి చేయడు, విశ్వాసం కొలగొడతాయి, విశ్వాసం కొలగొడతాయి. ఆ విశ్వాసం కొలగొట్టడం కొరకు ఎవరినైనా వాడుకుంటాడు. అసలు యూదానే వాడుకున్నాడు. యూదా అంటే మంచి అపోస్తలుడు అండి, 24 గంటలు చేసేపోతూ తిరిగిన వ్యక్తి, ఒక బిలీవర్ లాగా చూడకండి. యూదా ఎంత నమ్మకం అంటే డబ్బు సంచి, ఎంత నమ్మకం అంటే అంత నమ్మకం. ఆ వ్యక్తినే సైతాన్ని వాడుకున్నాడు. ఎందుకు వాడుకున్నాడు? హృదయములో ఆలోచనలో సైతానికి అవకాశం ఇచ్చాడు. ఫెయిత్. అందుకే ఎట్టి పరిస్థితుల్లో పౌలు చెప్పినట్టు విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించి యేసు వైపు చూస్తేనే విశ్వాసం ఇంక్రీజ్ అయింది. నువ్వెట్టు చూసినా, సేవకుల వైపు చూసినా సేవకులు బలహీనలు, ఆత్మీయుల వైపు చూసినా అందరూ మనుషులు. అంత మాదిరి ఇవ్వను, అందరం మనుషులు మనిషి. కానీ మనందరికంటే ఎవరన్నా మంచి వ్యక్తి యేసు, ఆయన వైపు చూస్తూ ఉంటే మామూలుగా దేవుడు జ్ఞానం, మామూలుగా విశ్వాసం, ఆ విశ్వాసాన్ని క్రియల్లో పెడుతూ ఉన్నాం, ఆ విశ్వాసాన్ని ప్రార్థనలో పెడుతూ ఉంటాం, ఆ విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు, ఆ విశ్వాసంతో నువ్వు దయ్యాలను వెలువడుతూ ఉంటావు, ఆ విశ్వాసంతో నువ్వు స్వస్థత ప్రార్థన చేస్తూ ఉంటావు, ఆ విశ్వాసంతో నువ్వు ఆత్మల ముందుకు వెళ్తూ ఉంటావు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును. పాస్టర్ల వలన జరగను, బిషపుల వలన జరగను లేదు, విశ్వాసము వలన నమ్మిన వారి వలన. ఈ చర్చలు వాళ్ళు పాములను ఎత్తి పట్టుకుంటారు, కొత్త భాషలు మాట్లాడతారు, రోగుల మీద చేతులు వాళ్ళు బాగుపడతారు, వాళ్ళు దయ్యాలు వెళ్ళగొడతారు. హల్లెలూయా. అట్లా ఇప్పుడు మనం ఏం చేయాలి? మన విశ్వాసాన్ని డిస్టర్బ్ చేసే ఏరియా ఏందో మీరు గుర్తుపడతాయి. ఓహో, ఇది ఆలోచిస్తే నా విశ్వాసం తగ్గుద్దా, ఇటువైపు నా మైండ్ వెళ్తే నా ఫెయిత్ దిగిపోద్దా అంటే, నాకే తెలియకుండా నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయకుండా నా లోపలనే సాతానుడు తెలియకుండా మెల్లగా మొద్దుబారిపోయేటట్టు చేస్తాడా, బ్యాక్ అయ్యేటట్టు చేస్తాడా, క్రమక్రమంగా ఆత్మీయతలో నేను వెనుకైపోతున్నానా? ఇప్పుడు నమ్మకం చాలా క్రైస్తవ ప్రపంచం కనీసం అన్నానికి కూడా ప్రార్థన చేసుకొని తినని వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు చేసుకుంటుండొచ్చు, మిమ్మల్ని అనట్లేదు. ఎక్కువ మంది తినడంతా అయిపోయినాక రాత్రి వాళ్ళు కూడా, అబ్బా నేను అన్నం తిన్నప్పుడు ప్రార్థన చేసుకోకుండా తిన్నా, ఎందుకంటే పొద్దున్న అన్నం తినలేదు, నేను తినేసిన. అరే, బైబిల్ చెప్తుంది ప్రార్థన చేసుకోకుండా ఆహారం మింగే జనులకు తెలివి లేదా అంటే విశ్వాసం లేదా? అన్ని బంద్ అయినాయి లైఫ్లో. నీ కుటుంబ ప్రార్థన బంద్ అయింది, వ్యక్తిగత ప్రార్థన బంద్ అయింది, సంఘ ప్రార్థన బంద్ అయింది, చర్చి ప్రార్థన బంద్ అయింది, పరిచర్య ప్రార్థన బంద్ అయింది, విజ్ఞాపన ప్రార్థన బంద్ అయింది, అన్ని బంద్ అయ్యాయి. మెల్లగా ఏమైంది? ఒక దాంట్లోకి వచ్చేసేసాయి. అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, భార్య ఉన్నాడు, పిల్లలు, భర్త ఉన్నాడు, కుటుంబం ఉంది, కొరత లేదు, కొదవ లేదు, మూడు తిండి, చేతి నిండా డబ్బు, తల నిండా జ్ఞానం, ఒంటి నిండా ఆరోగ్యం. కానీ ఎవరే లేరయ్యా అంటే యేసే మీద విశ్వాసం లేదు. అదే ఒకవేళ ఈ సిచ్యువేషన్లో ఈ వాక్యం టీవీలో చూస్తున్న వాళ్ళు, లేక యూట్యూబ్ ఛానల్లో చూస్తున్న వాళ్ళు, కానీ ఇక్కడున్న వాళ్ళల్లో ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకున్నాం. రండి, మోకరించి కళ్ళు చూసుకున్నాం. ఎవరికి వారే మనల్ని ప్రేమించి, మన వ్యక్తిగత జీవితాన్ని ప్రేమించి, మన పరసంబంధమైన జీవితం ప్రభు ఎందుకొరకు వర్ణించి తిరిగి లేసి పరిశుద్ధాత్మని అనుగ్రహించి ఆయన ఉపదేశములో, సంఘములో, సహవాసములో, ఆయన రక్తమిచ్చి కొనుక్కున్న సంఘములో నిన్ను, నీ కుటుంబాన్ని ఒక పచ్చని ఒలివ చెట్టు వలె, ద్రాక్ష ఒలివ వలె నాటి నీ చేతి పైన ఆశీర్వదిస్తూ, నీకు ఆరోగ్యాన్ని ఇస్తూ, నీకు ఆయుష్ పొడిగిస్తూ, నీకు జ్ఞానాన్ని ఇస్తూ, నీకు కృపను అనుగ్రహిస్తూ నడిపిస్తూ ఉన్న ఆ దేవుని మీద ఉన్న విశ్వాసంలో
తగ్గిపోయావేమో సహోదరి, సహోదరుడా. మనసులో దేవునికి చోటు ఇవ్వకపోతే, చాలా భ్రష్టాత్మకు అప్పగిస్తే ఆ ఆత్మకు సంబంధించిన క్రియలన్నీ రోమపత్రిక మొదటి అధ్యాయం 29వ వచనం నుండి చివరి వరకు ఉన్నాయి. అవి వానికి కానీ నువ్వు దేవులో చోటిస్తే, అబ్రహాము విశ్వాసులకు తండ్రి, విశ్వాసానికి మూల పురుషుడు, ఆయన క్రియలు, ఆయన లైఫ్ స్టైల్, ఆయన జ్ఞానం, ఆయన వివేకము, ఆయన తగ్గింపు, ఆయన సమర్పణ, ఆయన బలిపీఠపు ఆరాధన, అంత కోటీశ్వరుడు, అంత ఆస్తిపరుడు, ఆయన పాదముల మట్టుకు వయసు సహకరించకపోయిన సాష్టాంగ నమస్కారం, 12 కిలో 3 మానికల పిండి తీసుకొచ్చి ఆ ముసలి తల్లి వయసు సహకరించకపోయినా ఆ ఉత్సాహంలో శక్తి వచ్చింది. అతిథులు అంటే దేవులతో సమానం, దైవంతో సమానం. ఆ క్రియలు చూడు, దృష్టి నుండి స్టార్ట్ అయినాయి. సాగిలపడ్డాడు, మాట్లాడాడు, రిసీవ్ చేసుకున్నాడు, నీళ్ళు ఇచ్చాడు, సెల్టర్ ఇచ్చాడు, చెట్టు కింద సెలవుమన్నాడు, పిండి ఇచ్చాడు, భార్యకు మందకెళ్ళాడు, కట్టుకోవడానికి అప్పగిచ్చాడు, అన్ని ఏర్పాటు చేశాడు. సంతోషంగా వారికి ఆతిథ్యం ఇచ్చాడు. ఇవి విశ్వాస క్రియలు, ఇవి ఆత్మ సంబంధమైన క్రియలు. ఈరోజు ఒక్కసారి సహోదరి, సహోదరుడా, బిగినింగ్ ఫెయిత్కు, ఇప్పుడున్న ఫెయిత్కు, మొదటి విశ్వాసానికి ఇప్పుడున్న విశ్వాసానికి రాత్రికి పగలున్నది తేడా ఉందా? కావాల్సుకునే జీవితంలో ఏది జరగకపోవచ్చు. నీకు తెలియకుండానే, నీకు అర్థం కాకుండానే నిన్ను తప్పించుకొని నీలో ఉన్న విశ్వాసాన్ని సాతానుడు ఏనోడో కొలాప్స్ చేశాడేమో. ఇది ఒక మంచి అవకాశం నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి, తిరిగి నీ మునుపటి విశ్వాసంలోకి తిరిగి రావడానికి, అక్కడి నుంచి నీ జీవితాన్ని ప్రారంభించడానికి, అక్కడి నుంచి నీ మనసును నీ ఆత్మదేవునికి అప్పగించి నువ్వు నీ జీవితాన్ని క్రొత్తగా ఒక నిత్య నూతనంగా, నవనూతనంగా చేయడానికి. యెషయా గ్రంథకర్త చెప్పాడు కదా, మునుపటి వాటిని గురించి తలంచుకొనకొడి, పూర్వ దినములను తలంచుకొనకొడి, ఇప్పుడే నూతనంగా, క్రొత్తగా, ఈ క్షణము నుండే. ఒక్కసారి ప్రార్థన చేస్తావా సహోదరి, సహోదరుడు? ప్రార్థిస్తావా? మౌనంగా ఉండకుండా, ఎవరికి వారు పక్క వాళ్ళకు వినపడకుండా, కనీసము మీ నోటితో మీ చెవులకు వినపడేటట్టు, అవును ప్రభువా, నిజంగా నీ వాక్కు అర్థము కదా తండ్రి, నీ లేఖనాలు నా జీవితాన్ని, నా బలహీనతలను, నా బలాల్ని, ఎక్కడ మిస్ అయింది, ఎక్కడ తప్పిపోయాను, ఎక్కడ ప్రాబ్లం ఉంది, అసలు నేను ఎలా ఉన్నాను, నా లైఫ్ ఎలా ఉంది, నా ఆత్మీయ జీవితం, నా విశ్వాస జీవితం ఎలా ఉంది, నా భక్తి జీవితం ఎలా ఉంది, నా సమర్పణ జీవితం ఎలా ఉంది, నా రక్షణ అనుభవం ఎలా ఉంది, నీతో నా అనుబంధం ఎలా ఉంది, అయ్యా ఇట్లా డిస్టర్బ్ అయిపోయింది, ఎక్కడ చేంజ్ అయింది, అయ్యా నాకు అర్థమవుతుందయ్యా, నన్ను నేను సరి చేసుకుంటానయ్యా, నాతో మాట్లాడావయ్యా, నన్ను ప్రేమించావయ్యా అని ఎవరికి వాళ్ళే ప్రభుకి అప్పగించుకుందామా? విశ్వాసమా, విశ్వాసములో వెనకబాటుతామా? విశ్వాసమా, విశ్వాసంలో దిగజారిపోవడమా? విశ్వాసమా, అవిశ్వాసమా? ఒక్కసారి ఆలోచిస్తావా? జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము సాతానుడు కలిగిస్తాడు. అందుకే చెక్ చేసుకో సహోదరి, సహోదరుడా, చెక్ చేసుకో. మన జ్ఞానం సరిపోదు, మన తెలివి, మన బుద్ధి సరిపోదు. ఒక ప్రేక్షకుడిలాగా ఆలోచించు. నీలో నుండి నువ్వు బయటకు వచ్చి ఒక ప్రేక్షకుడిలాగా నేను నువ్వు చూడు. నీ మనసును చూడు, నీ ఆలోచన చూడు, నీ హృదయాన్ని చూడు, నీ అంతరంగాన్ని చూడు, నీ నిర్ణయాలను చూడు, నీ పనులను చూడు, నువ్వు చేసే పనిని చూడు, నీ మాటలు చూడు, నీకు వచ్చే తలంపులను చూడు. అది విశ్వాసాన్ని పెంచేదేనా, భక్తిని పెంచేదేనా, ఇంకో దేని మీద కన్నా వెళ్ళేదేనా? ఆలోచించు. ఈ మాటల్లో ఉన్న భావం నీకు అర్థమైతే, నా దేవుడు తన ఆత్మ ద్వారా నిన్ను, నీ కుటుంబాన్ని విశ్వాసములో ముందుకు నడిపించడానికి ఆయన ఆల్వేస్ నీ ప్రక్కనే, నీలోనే, నీతోనే ఉన్నాడు. చాయిస్ యువర్స్. నువ్వు అవకాశం ఇవ్వాలి, నువ్వు ఆలోచించాలి.
రియలైజ్ అవ్వాలా, సింహంలో కొను రావాలా, పునః పరిశీలన చేసుకోవాలా. ఎవరి కొరకు నువ్వు భక్తి చేయట్లేదు, దేని కొరకు నువ్వు చేయట్లేదు. నీ కొరకు ప్రాణం ఇచ్చి తిరిగి లేచిన యేసు పరిశుద్ధాత్మ నుంచి రక్షణ ఇచ్చి శాపాన్ని కొట్టివేసి నిత్య జీవాన్ని ఇచ్చి ఆయనతో పాటు యుగాయుగాలు ఏలడానికి నీకు స్థలం సిద్ధపరిచి కలిసి తన ప్రక్కన కూర్చొని 1000 ఏళ్ల పరిపాలనలో రాజుగా రాణిగా పరిపాలన చేయడానికి ఏర్పాటు చేసిన ఆ ఏర్పాటులో నీవు ఎన్నిక చేయబడ్డావు, చేర్చబడ్డావు. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? అందరం స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా మీకు వందనాలు. ఈ 2 మాటలు యేసయ్య మీ నామములో మేము దీవిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.